ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి అంటే నామినేషన్స్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు లైవ్లో ఏం జరిగింది అని చెప్పి అంటే అన్ని గొడవలు అయినాయి కదా. దాని తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, లైవ్లో ఏం నడిచింది, ఎవరితో కోపంగా ఉన్నారు, ఎవరు సాల్వ్ చేసుకున్నారు, ఎవరెవరు ఏమేమి ఒపీనియన్స్ చెప్పారు, మిడ్ నైట్ టాక్స్, మిడ్ నైట్ ముచ్చట్లు, దానికి సంబంధించిన వీడియో అనమాట. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మాట చెప్తాను చూడండి. చాలా బూతులు, చాలా వల్గర్గా కామెంట్స్, అట్లీస్ట్ ఒక 5 అయితే నేను చూసిన వరకు కొన్ని ఐడీస్ నుంచి చూశాను. ఇంకా కొన్ని వదిలేసాను, ఇంకా వాళ్ళ కర్మకే అని చెప్పి. నా తల్లిని తిట్టారు, మీ అమ్మ డీనే, ఇంకా డైరెక్ట్ నా పిల్లాన్ని, మా సిస్టర్ని, అందరినీ. కొన్ని కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. చదవడానికి ఇబ్బంది కనిపించినా తెలియాలి కదా అందరికీ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. నేను అందరు ఫ్యాన్స్ని దూషించట్లేదు, ఎవరైతే చేస్తారో నేను వాళ్ళనే అంటున్నా. భయ్యా తిట్టిన వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మీకు తల్లి ఉంటుంది, మీకు చిల్లు ఉంటుంది. ఇప్పుడు పిల్లంగా ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. నాకంటే ఎంతసేపు, నేనేమైనా అమెరికాలో పెరిగిన ఇంగ్లీష్ వాడిని కాదు. బెజవాడలో పెట్టిన ప్యూర్ మాస్ పాకల్లో పెరిగినోడిని. మా నాన్న ఏమి సూటు బుట్లు వేసుకొని తిరగడు, మా నాన్న లింగి కట్టుకొని తిరుగుతారు, పంచి కట్టుకొని తిరుగుతారు. మా ఇంట్లో పొద్దున్న లేచిందని మేము చిన్నప్పటిన బూతులే, ఓపెన్గా చెప్తున్నా. బూతులతోనే మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడిప్పుడు అవి మారి అలా అలా వెళ్తుంది. కానీ గట్టిగా వచ్చి మాకు గట్టిగా రాస్తే మళ్ళీ చదువుకోవడానికి రక్త కన్నీరు వచ్చేస్తుంది. ఎవరికి రాదు బూతులు, అందరికీ బూతులు వచ్చు. బూతులు మాట్లాడటం గొప్ప కాదు, బూతులు మాట్లాడకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడం గొప్ప, ఆడే గొప్ప. ఇట్లా ట్రిగ్గర్ చేసేసి బూతులు మాట్లాడే వాళ్ళు ఏమొస్తుంది? అనవసరంగా అది లేనిపోయిన వాళ్ళని ట్రిగ్గర్ చేసి మీరు ఎవరైతే మీ ఫేవరెట్స్ అనుకున్నారో వాళ్ళకి బ్యాడ్ అవటం తప్పితే గుడ్ ఏమైనా ఉందా? నేను నా పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా చెప్పాను, ఎంత రెస్పెక్ట్ఫుల్గా చెప్పాను. నేను ఎవరినైనా బూత్ తిట్టానా, డిగ్రేడింగ్గా మాట్లాడానా, అరే ఒరే తురే అన్నానా, పోనీ ఇంకోటి కూడా చెప్తాను. నాకు చాలా పదాలు తెలిసినాయి, చాలా అంటే చాలా మ్యూట్ చేసినవి. అంగో ఆ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో ఇది అన్నాడు, ఈ ప్లేస్లో ఇది అన్నాడు, ఈ ప్లేస్లో ఇది అన్నాడు. అదేనా ఇప్పుడు నేను చెప్పానా? కనీసం స్టోరీ పెట్టి ఇంకో ఈ పదాలు అన్నాడు, కనీసం అది కూడా నేను చేయలేదే. అన్నారు ఏదో వర్డ్స్ అన్నారంటే అది మ్యూట్ చేశారని అన్నాను చెప్తే, ఏదో సెన్సార్ చేశారన్నాను చెప్తే ఏమీ చెప్పలేదే. సంజన గారి ఫ్యాన్స్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది, నేను అందరూ అట్లా కొంతమంది. అవసరమా దాడి? ఎందుకు? ఏం సాధిస్తారు దానివల్ల? ఏమొస్తుంది మీకు? ఏందా సైకోయిజం? ఎందుకంత దిగజారిపోతున్నారు మీరు? ఎందుకంత దిగాలి? అంత కిందకి దిగేసి అంత బిలో ద బెల్ట్ కొట్టాల్సిన నెసిటీ ఏంటి? ఎస్, ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, రివ్యూ నచ్చకపోతే రివ్యూ నచ్చలేదు, ఇంకో ఈ పాయింట్స్ పెట్టండి, యాంగర్ చూపించండి. నా మీద బూతులు కాదు, మళ్ళీ నా మీదైనా సరే. ఎవరికి రైట్ లేదు, ఎవరిని తిట్టే బూతులు తిట్టే రైట్ ఎవరికి లేదు కదా. నేను ఒక ఒపీనియన్ చెప్తున్నాను వీడియో ద్వారా, అంటే మీరు మీ ఒపీనియన్ చెప్పుకోవడానికి మీకు ఒక కామెంట్ సెక్షన్. నాకు దాని వాల్యూ తెలుసు, ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్క కామెంట్, అరే ఒక్కడికి కనీసం తిట్టాను రా అని కోరుకున్నాను నేను. నా చూడండి, ఎక్కడ నా కామెంట్స్ ఆఫ్ చేసి ఉండవు, ఎక్కడ కూడా. యూట్యూబ్, ఇన్స్టా రీల్స్, ఈవెన్ బ్రాడ్కాస్ట్ ఛానల్ నేను పెట్టే మెసేజ్ కూడా రిప్లైస్ ఓపెన్లో ఉంటాయి. ఎందుకంటే అది మీ రైట్. సింపుల్గా రిప్లైస్ ఆఫ్ చేసేయచ్చు నేను, ఇచ్చుకుంటే ఎమోజీలు ఇచ్చుకోండి, లేదంటే లేదని చెప్పి. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నప్పుడు మీ ఒపీనియన్ కూడా మీకు చెప్పే రైట్ ఉంటుంది, ఉండాలి. అది విలువ చేసేవాడిని నేను, ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పి. ఆ వాయిస్ మీది వినిపించాలి, నేను చెప్పేవన్నీ రైట్ కాదు, మీరు చెప్పాలి ఇంకో భయ్యా ఇది కాదని చెప్పి. మిగతా వాళ్ళు చదువుతారు. నాకు ఆ విలువ తెలుసు, నాకు ఆ వాల్యూ తెలిసినోని నేను. కానీ మీరు అనవసరంగా లేనిపోయినవన్నీ ఆ బూతులతో వాటిలతో ట్రిగ్గర్ చేసి మనుషుల్ని ఇచ్చేయటం వల్ల ఏమీ రాదు. మీకు ఏం ఉపయోగం వస్తుందో నాకు తెలియదు. నిజంగా మీరు పిఆర్ అయ్యింది, మీకు పెయిడ్ డబ్బులు వస్తుంటేమో, కానీ ఊరికినే మాత్రం అంత దిగద్దు. షో అంత అవసరం లేదు. అభిమానం ఉండాలి, దానికో లిమిట్ ఉండాలి. నేను తిట్టాలంటే నేను ఎక్కడికైనా తిట్టచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. బట్ అది కాదు కదా, తిట్టకుండా మాట్లాడటమే విషయం. ఎవరో లేడీస్ మనోళ్ళు సంజన గారు చేసిన తప్పేనండి, ఈ యాంగిల్లో ఏవో పాయింట్స్ పెడితే కింద దాన్ని డిపెండ్ చేసుకుంటాం అనేసి బూతులు అంట. నీ అమ్మ డి ఇయే ఎల్లు వాళ్ళ పాపం కామెంట్ డిలీట్ చేసుకొని బాధపడుతున్నారు. కామెంట్ చేయమంటారు మీరు, మాకు భయం వేస్తుందండి అని. ఎందుకు బ్రో? ఏం సాధిద్దామని? జస్ట్ ఏంటంటే మీకు డిపెండ్ చేసుకోవడానికి లేనప్పుడు మీరు బూతులు తిట్టేస్తున్నట్టు ఉంది, అంతే అనిపిస్తుంది, అంతే సౌండింగ్గా ఉంది. నేను సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు నేను సంజన గారిని తప్పెట్టాను మళ్ళీ మీకు సింపుల్ వర్డ్స్లో చెప్తాను, డిఫెండ్ చేసుకోండి. ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు లేనిది మీరు రీతుని తెగ తిడుతున్నారు. నేను తిట్టాను స్టార్టింగ్లో, ఆ బాండ్ ఏంటి ఫేక్ బాండ్, దానివల్ల డెమాన్కి డ్యామేజ్ అయిందని తిట్టాను. ఈవెన్ రీతుకు కూడా డ్యామేజ్ అయింది తిట్టాను, ఇద్దరికి డ్యామేజ్ అయింది, ఒకళ్ళకి డ్యామేజ్ అయింది.
మీరు ఒక యాంగిల్లో చూసి కొట్టేస్తున్నారు. ఇద్దరికి డ్యామేజ్ అని తిట్టాను, మహానటిని తిట్టాను అని తిట్టాను. బట్ ఓవర్ ద వీక్స్ అంతమంది చెప్పిన తర్వాత కూడా బాండ్ కంటిన్యూ అవుతూ వస్తే ఎక్కడో చోట మనం దానికి బ్రేక్ ఇవ్వాలి కదా. ఇంకెంతకాలం చెప్తాం అది ఫేక్ బాండ్ అని? సరే అది ఫేకే అనుకుందాం. సంజన గారు ఎన్నిసార్లు మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరికి మీడియేషన్ చేశారు, వాళ్ళిద్దరిని కలపడానికి ఎన్ని గొడవలు కూర్చున్నారు ఆవిడ మధ్యలో. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా వాళ్ళిద్దరు గట్టిగట్టిగా కచ్చుకుంటే ఆవిడ కూర్చోబెట్టారు. పవన్ అరిచి వెళ్ళిపోతే రీతు తన ఎదురుగా బెడ్ మీద తెలుస్తుంటే తిని వేరే విషయం మీద, వంటగదిలో జరిగిన వేరే విషయం మీద తెలిస్తే ఇద్దరు కలిసి కూర్చొని ఏడ్చారు. ఎంత సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరిని. వాడెవడో నన్ను నీ పిల్లానికి వేరే వాడు ముద్దలు కనిపించి తినిపిస్తా అంటున్నాడు. సరే అవుట్ ఆఫ్ దట్ అసలు సింకే లేదు, కంపారిజనే లేదు. ఈవిడ ఎందుకు వాళ్ళిద్దరికి ముద్దలు కనిపించి తినిపించారు? రీతికి ఎంత ముద్దుగా చూసుకున్నారు, ముద్దలు కనిపించి ముద్దులు పెట్టి. అప్పుడు లేని బాధలు, అప్పుడు లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? సరే ఇవన్నీ తీసేయండి బ్రో. ఒకటి ఇంకొక క్వశ్చన్. రీతు అయితే కెప్టెను, డెమాన్ ఉన్నాడు. సంజన గారు నిజంగా అది వాళ్ళకి వల్గర్గా అనిపిస్తుంటే, వాళ్ళిద్దరు బాగుండి వల్గర్గా అనిపిస్తుంటే డెమాన్ ఎందుకు నామినేట్ చేయలేదు బ్రో? సింపుల్గా నామినేట్ చేసి డెమాన్ నాకు ఇది వల్గర్గా ఉంది మీరు చేస్తున్నారని చెప్పి డెమాన్ ఎందుకు పెట్టలేదు? తనుజాని ఎందుకు అంత నామినేషన్ చేసి స్ట్రాంగ్ గింగ్ అని చెప్పి సేఫ్గా చేయటం? వల్గర్గా ఉన్నప్పుడు రీతుదే వల్గరా, చేయి పట్టుకున్న వాళ్ళది వల్గరా, చేయి పట్టించుకున్న వాళ్ళది వల్గర్ కాదా? ఎందుకు ప్రతిసారి అమ్మాయిలే, అబ్బాయిలు ఏంది మంచి వాళ్ళు ఎప్పుడు? సరే వల్గర్ అనుకుంటే చెప్తున్నా, నిజంగా వాళ్ళిద్దరు బాగుండి వల్గర్గా ఉంది, మనం అసలు చూడలేకపోతున్నాం, మనం అసలు బయట చెప్పలేకపోతున్నాం, వేరే విధంగా చెప్పడానికి ఇంక దారి లేదు, హోస్ట్తో చెప్పలేం, బిగ్ బాస్తో చెప్పలేం, కొంచెం చెప్పేసాం, అలా పట్టించుకోలేదు, నాకు అసలు ఇంకా డిస్కంఫర్ట్గా ఉంది, నాకు అసలు తేలు జర్లు పాకినట్టు ఉంది, రోతగా ఉంది అనుకుంటే ముందు వారం నామినేట్ చేయొచ్చు, చేయలా. సరే ఈ వారం మీకు అంత రోతగా ఉన్నప్పుడు డెమాన్ నామినేట్ చేసి డెమాన్ చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలా? సింపుల్ ఏంటంటే రీతు తన వెనకబడుతున్నారు, రీతుని స్టాప్ చేయాలి. మీరు అర్థం చేసుకోండి గేమ్, రీతుని స్టాప్ చేయాలి ఏదో విధంగా. అందుకని బిలో ద బెల్ట్ వెళ్ళి కొట్టారు అక్కడ, అంతే. అది తప్పు. ఎలా చెప్పుకున్నా అక్కడున్న పర్సన్ రీతు బయట ఎలాంటి పనులు చేసినా కూడా హౌస్లో ఉన్నప్పుడు అది తప్పు. నిజంగా అలా జరిగినా కూడా అలా అక్కడ అంత ఇదిగా చెప్పడం తప్పు. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, చెప్పే విధానాలు ఉన్నాయి. నేను చెప్పింది అది. ఒకవేళ ఆ పాయింట్ రైట్ అని అనుకుంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి, వేరే విధానాలు ఉన్నాయి, ఆ విధానాల్లోనే చెప్పాలి దాన్ని. సంజన గారికి మెచ్యూరిటీ ఉంది, సంజన గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, సంజన గారి నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యం. నేను ఆ విధంగా చెప్పా. అయినా సరే మనం అర్జెంటుగా డిఫెండ్ చేసేసుకోవాలి. మీ మనసాక్షి తెలుసు బ్రో, కొన్ని పాయింట్లలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ కొన్ని పాయింట్లు మీ మనసాక్షి తెలుసు. మనం తప్పు చేసామా లేదా అన్నది, మనం తప్పు ఆలోచిస్తున్నామా లేదా అన్నది. మనం పెట్టాలంటే పెట్టడం అంతే, సింపుల్. నేను ఏవి నాకు తెలిసినవి కూడా ఇట్ట జరిగిన అన్నవి కూడా నేను ఉదయం కూడా ఏం పెట్టానంటే, అట్లా వస్తుంది టాక్, కొన్ని వర్డ్స్ వచ్చినాయి అని చెప్పి లెట్స్ సీ ఏం వేస్తారు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి ఈ రివ్యూలో కూడా చెప్పలేను పలానా పదం వాడాడు అని చెప్పి. ఎందుకంటే అది నిజమో కాదు నాకు 100% షూరిటీ నేను పెట్టను. నేను పెట్టేసి ఆ పాయింట్ పెట్టేసి కంటెస్టెంట్కి నెగిటివ్ చెప్పడం ఎంతసేపు, ఎంత పని అది? అనవసరంగా ట్రిగ్గర్ చేయడం తప్పితే వాల్యూస్ మోరల్స్ అనేవి ఉంటాయి బ్రో. ఈ షోల కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోమాకండి. ఓ బూత్ తిట్టడం వల్ల నేను తగ్గటమేమో కానీ మీరు తగ్గుతారు. ఏదో రోజు అది వస్తుంది తిరిగి, ఏదో రోజు మీ కామెంట్ మీరే చదువుకుంటారు. ఫ్యాన్ వర్స్ చెయ్యాలి, మీ ఫ్యాన్స్కి మీరు సపోర్ట్ చేసుకోండి. బట్ ఇలా కాదు, దిస్ ఈజ్ నాట్ ద వే. ఖచ్చితంగా ఒక వే ఉంటుంది. నన్ను అభిమానించే వాళ్ళు, బట్ నా ఒపీనియన్కి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆబ్వియస్గా ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆబ్వియస్గా ఉంటే అదే కదా షో ఫార్మాట్. లేదంటే ఎంతమంది ఎందుకు, ఎంత కావాలి ఎందుకు, ఇన్ని రివ్యూస్ ఎందుకు, ఇన్ని కామెంట్స్ ఎందుకు? 1000 లైక్లు వస్తే కరెక్ట్గా 1000 లైక్లు వస్తే 1100 కామెంట్, 1050-60 కామెంట్లు వచ్చినాయి. నాకు సింపుల్ కదా, నా రివ్యూ నేను చెప్పేసుకుని నా కామెంట్స్ని ఆఫ్ చేసేసుకుంటే నా వ్యూస్ నాకు వస్తాయి. ఎనీవే దట్స్ నాట్ ద రైట్ వే కదా. అందరి ఒపీనియన్ చెప్పే అందరికీ ఉండాలి, అది ఉండాలి. బ్లాక్ చేయడం కూడా ఈజీయే. అఫ్కోర్స్ నేను రిపోర్ట్ చేస్తాను బూతులు తిట్టడం వాళ్ళని, ఎందుకంటే అది నన్ను తిట్టడమే కదా, తర్వాత ఎవరినైనా తిడతారు వాళ్ళు. ఈవెన్ నన్ను తిట్టినా కూడా ఓకే కాదు నాకు అది ఎనీవే. కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళి తల్లిని పిల్లాన్ని చెల్లిని ఎందుకు? నాకు ఆ స్క్రీన్ షాట్ తీసి పెడితే నాకే ఇబ్బందిగా ఉంది. కానీ తెలియాలి కదా ఏం గోత్రు చేస్తున్నాం ఏంటి అన్నది. సింపుల్గా అనిపిస్తుంది. మూడ్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఎన్ని డిసైడ్ అయ్యి వచ్చినవే కానీ బట్ అవసరం లేదు కదా. నేను అలా చెప్పనప్పుడు నాకు ఎందుకు ఇలా అనాలి అని నేను ఆ విధంగా చెప్పి రచ్చగొట్టేటట్టు ఏదో చేశాను అనుకోండి, మీరు అన్నా కూడా నేను పడతా.
నేను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు నువ్వు ఇంకో ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడావు అంటే నేను పడతా. ఆనందానికి ఎట్లాగా? ఈవెన్ ఆ తమ్నైల్లో టెక్స్ట్ సరిపోనప్పుడు కూడా నేను గారు అని యాడ్ చేయడానికే ట్రై చేస్తున్నా. అయినా కూడానా నా తమ్నైల్స్ అన్నీ నేను ఎంత మంచిగా పెట్టుకుంటూ వస్తాను. నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక్క తమ్నైల్ తీయలేదు నేను, ఒక్క తమ్నైల్ తీయలా. మీ రెఫరెన్స్ కోసం వదిలేసాను నేను, సీజన్ అయ్యేదాకా తీయను నేను. ఎందుకు తీయలేదు? నా కాన్ఫిడెన్స్. ఈవెన్ దానికి ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా నేను తీసుకుని అవి కూడా చేంజ్ చేస్తున్న పిచ్ మహారాజు కానీ నేను. వ్యూస్ రాపోయినా పర్లేదు, ఎవరు హట్ అవ్వకూడదు అనుకునేవాడిని నేను, ఒక్కళ్ళు కూడా హట్ అవ్వకూడదు అనుకునే మనిషిని నేను. నా తమ్నైల్స్ అలాగే ఉంటాయి, నా కామెంట్స్ ఆన్ చేస్తుంటే, అయినా మీరు నన్ను అంత ఇదిగా, అది కూడా నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి అలా అంటాం. నామినేషన్స్ అయిపోగానే కళ్యాణ్ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్ వీళ్ళు. సో కళ్యాణ్ ఏమంటాడంటే తనకేమైంది లాస్ అయింది, వాడు కదా లాస్ అయింది తన కోసం ఆడి. సో ఇక్కడ నేను చెప్పినట్టే, నాకు రివ్యూలో చెప్పినట్టే కళ్యాణ్ మేజర్ కన్సర్న్ వచ్చేప్పటికి డెమాన్ గేమ్ లూజ్ అవుతున్నాడని, అంటే రీతు కోసం ఆడి తను ఇదవుతున్నాడని చెప్పి. కానీ ఇక్కడ కళ్యాణ్ కూడా రీతుకు ప్రామిస్ చేస్తాడు, నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి. అప్పుడు మరి తను లూజ్ అవుతున్నట్ట. వాళ్ళకు బాండ్ ఉంది, ఆ బాండ్ ప్రకారం తను ఎప్పటి నుంచో కెప్టెన్ చేయాలనుకుంటున్నాడు. బట్ అగ్రీ చేస్తాను నేను ఈ పాయింట్కి, తను కూడా గేమ్లోనే ఉన్నాడు కదా అని చెప్పి. అది తన కన్సర్న్, దానికోసం ఆ ఫైట్ అంతా. దివ్య, నువ్వు చెప్పిన పాయింట్ 100% కరెక్టే, కానీ నువ్వు అలా వేరేలా సీన్ క్రియేట్ అయిపోయింది అని చెప్పి. ఇక్కడ కొన్ని మాటలు లూజ్ అయ్యారు అని చెప్పి కొంచెం ఇదిగా ఉంది. నాకు కొంచెం డౌట్స్ ఎందుకు ఉన్నాయండి దాని గురించి ఎందుకు మాట్లాడింది. ఒకటి, దివ్య ఎక్స్ప్రెషన్స్ వస్తే మాట్లాడి లూజ్ అయినట్టుంది, కానీ మొత్తం అయిపోయిన తర్వాత రీతును కళ్యాణ్ బాగానే క్లోజ్గా మాట్లాడుకున్నారు. ఎయిదర్ రీతు ఆ టైంలో వినకుండా అయినా ఉండాలి సరిగ్గా, సెకండ్ లేదంటే అంత పెద్ద మాటలైనా అనకుండా ఉండాలి మనం విన్న మాటలు. దీనికి సొల్యూషన్ వీకెండే. ఇది మీరో జడ్జి చేసేది కాదు, నేను అనేసారని చెప్పి అనలేదని చెప్పి డిసైడ్ చేసేది కాదు. వీకెండ్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్కి, ఖచ్చితంగా సంజన గారికి, ఖచ్చితంగా డెమాన్కి, ఖచ్చితంగా రీతుకి, అందరికీ ఉంటుంది. మధ్యలో ఎవరెవరు వెళ్ళారు వాళ్ళకి, ఎవరెవరు నోరు జారారో వాళ్ళకి, ఎవరెవరు యాక్షన్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారో వాళ్ళకి, గొంతు పట్టుకున్న దానికి కూడా ఉంటుంది. అది ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా కూడా గట్టిగా ఉంటుంది వీకెండ్. అది మాత్రం రాసుకోండి, గ్యారంటీ. అది ఈ వీకెండ్కి అదే హైలైట్. నాకైతే వీకెండ్ వెళ్ళి చూద్దామా అన్నట్టు ఉంది, వెళ్ళొచ్చు, కానీ ఎందుకులేండి. ఇమాన్యుయల్ వదిలేసి అని చెప్తుంటాడు, కళ్యాణ్ బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా కొంచెం సేపు కామ్ డౌన్ అని చెప్తుంటే కళ్యాణ్ వాళ్ళకేంటంటే నా మీద ఏదైనా చేయడానికి పాయింట్స్ లేవు. సో ఏం కనబడటం లేదు వాళ్ళకి. సో సీక్రెట్ నామినేషన్ ఎవరేసారో కూడా నాకు తెలుసు. సో వాళ్ళకు ఉంది నా మీద, కానీ పాయింట్స్ లేవు. సీక్రెట్ నామినేషన్ డెమోన్ వేశాడు కదా, అది కూడా నాకు తెలుసు. అంటే బర్నీ ఏమంటాడంటే, బర్నీ అన్న 11 వారాలు కష్టపడి సంపాదించుకున్న పేరు కళ్యాణ్ ఇది, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో అక్కడ ఏదో సంథింగ్ ఏదో అయ్యింది. ఆ యాక్షన్ వల్ల అన్నాడా బర్నీ అన్న, మాటల వల్ల అన్నాడు తెలియదు. ఎందుకంటే బర్నీ అన్న కొంచెం క్లోజ్గానే ఉన్నాడు. బర్నీ అన్న విన్నాడు. బర్నీ అన్న, ఇమాన్యుయల్, దివ్య వీళ్ళు ముగ్గురిని అవకాశం ఉంది ఆ మాటలు ఏమైనా సరే. మిగతాది ఈ అమ్మేమో అరుస్తూ ఉంది ఓవర్లాప్, ఈయనేమో అటు ఇటు చూసుకుంటా ఉన్నాడు. అది 11 వారాలు కష్టపడి సంపాదించిన పేరు కళ్యాణ్ ఒక్క నామినేషన్స్తో చెడగట్టుకోవడం కరెక్ట్ కాదు. అది నేను కూడా చెప్పేది ఇదే మావా, అంత అవసరం లేదు. తన బాధ ఏంటంటే మేజర్గా తిరగబోతుందని, రెండు తనకేదో బ్యాడ్ నేమ్ వచ్చేసిందని, అంటే వేరే ఆపోజిట్ టీంతో డీల్ చేసుకున్నాడు కళ్యాణ్ అని మాట వెళ్ళిపోయిందని. అది అసలు హైలైటే అవ్వలేదు, అసలు ఆ పాయింటే రాలేదు పెద్దగా. అవ్వందానికి హైలైట్ అవ్వందానికి అంటే బయట అవ్వలేదు. సో ఆయన అలా ఫీల్ అవుతున్నాడు, తెలియదు కాబట్టి బయటికన్నా చెడ్డగా వెళ్ళిపోద్దేమోనని చెప్పి. నెక్స్ట్ రీతు, దివ్య, తనుజ, కళ్యాణ్, డెమాన్ వీళ్ళందరూ వాష్రూమ్లో కూర్చొని సమావేశం పెట్టారు. ఇది సగం నుంచి చూపించాడు మనకి. రీతు, మేమిద్దరం వేరే వాళ్ళకి ఓట్ చేస్తే వాళ్ళు వేయాలి కదా, సో అది ఎవరైనా సరే, అంటే ఈ ఓటింగ్ కోసమే అనమాట, ఎవరెవరు ఓట్లు వేసారు ఏంటి అని చెప్పి. సో నా కోసం అంటే నా కోసం అని చెప్పి డెమాన్ అంటా ఉన్నారు, కానీ నా కోసం ఏం చేయలేదు. నాకు కంటెంట్ ఇచ్చాడు. లాస్ట్ వీక్ ఎప్పుడో కంటెంటర్షిప్ ఇచ్చాడు తప్పితే. అంటే దివ్య ఎందుకు అలా వస్తుంది, నీకోసమే ఆడుతున్నాడని ఎందుకు అలా వస్తుంది అంటే, రీతు ఎక్కడ ఆడుతున్నాడు చెప్తావు, అసలు ఎందుకు అలా వస్తుంది అని చెప్పి, ఎక్కడ ఆడుతున్నాడు చెప్పంటే, కళ్యాణ్ ఓట్స్ సింపుల్, మీ ఇద్దరు కలిసి ఓట్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఆ విధంగా మీరు కలిసి ఆడుతున్నారు అన్నట్టు. నాకు ఓటేస్తేనే కదా నేను వెళ్ళిపోయాను, సో మీరు కలిసి ఆడుతున్నారు అన్నట్టు. ఇదంతా జరుగుతుంది. తనుజ మరి అంతసేపు ఉందని తెలియదు, కానీ తనుజ సైలెంట్గా వెళ్ళిపోయింది. ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. నా కోసం వెళ్ళిపోయాను, అది వాడితో కంప్లైంట్ చేస్తాను, అదే విషయం నేను వాడితో కంప్లైంట్ చేస్తున్నాను. మీరు ఓటేయటం వల్ల వెళ్ళిపోయాను, నీ ఆటను వాడుకోవట్లేదు, సో తనకు సపోర్ట్ చేస్తాను, దానివల్ల నేను వెళ్ళిపోయానని చెప్పి. నిన్నెవరు రాంగ్ అనలేదు అన్నారు. సో నేను రీతుని నిన్నైతే రాంగ్ అనలేదు అంటున్నారు అనమాట. దివ్య, నువ్వు రాంగ్ మ్యానిపులేట్ చేస్తున్నావు అని చెప్పి ఎవరు అనలేదు.
సో తిని బాధపడుతుంది, నేను డెమోని మ్యానిపులేట్ చేస్తున్నాను, డెమోని యూస్ చేస్తున్నాను అనేది ఏదో ఒకటి. సో నిన్ను ఎవరు ఏం అనలేదు కళ్యాణ్ అంటాడు, నిన్ను ఎవరు మ్యానిపులేట్ చేసేస్తున్నావు డెమోని అని చెప్పి ఎవరు ఏం అనలేదు అని చెప్పి ఈవిడ అంటూ ఉంటుంది, దివ్య కూడా అంటూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక సైడ్ అయ్యా, ఇది కామెడీ, భరణి అన్న సుమన్ అన్న ఇద్దరు కూర్చొని అరటిపళ్ళు తీసుకొని చక్కగా ఆ మాటలన్నీ బయటకు వినిపిస్తూ ఉంటాయి. వాటిని ఏం చేస్తా, సుమన్ అన్న అరటిపళ్ళు తింటూ ఉంటారు అనమాట. బ్యాక్ ఏమో మనకి వినిపిస్తూ ఉంటుంది, రీతు నా కోసం వెళ్ళిపోయావా పవన్, లేక ఓట్స్ వాళ్ళు వెళ్ళిపోయావా అని చెప్పి మనకి వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాత్రం చూపిస్తూ ఉంటారు ఆ గాలి పీల్చుకునే దాని పక్కన. సుమన్ అన్న అట్టుకెళ్ళి ఎవరేం చెప్పడం లేదు అంటే వంట ఏం చేయాలని చెప్పి ఆకలేస్తుంది. మరి నేను నైట్కి పూరి అన్నారు కదా అని చెప్పి ఆమ్లెట్ తినేసి ఇంక పడుకోవటమేనా మనం, ఏంది రెండు కెప్టెన్ అక్కడ ఉంది, ఏం చెప్పట్లా, వంట చేయడానికి తరుగు అక్కడే ఉంది, ఏం చెప్పట్లేదు. సో మొత్తానికి ఇరుక్కుపోయారని చెప్పి ఎవరి కష్టాలు అలావి, సీత కష్టాలు చేతు పీత కష్టాలు పేతు అని చెప్పి. దివ్య నువ్వు సెల్ఫిష్ అని అంటున్నారు అన్నీ. సో నువ్వు గెలుచుకున్న కెప్టెన్సీ, సెల్ఫిష్నెస్ తప్పు కాదు. ఒకవేళ నువ్వు అది చేసి నువ్వు ఓడిపోతే పని అనుకోవచ్చు, సెల్ఫిష్నెస్ ఎప్పుడు తప్పు కాదు, నువ్వు కెప్టెన్సీ గెలుచుకున్నావు కాబట్టి అని చెప్తారు. మన గురించి మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే. బెనిఫిట్ వచ్చింది కదా దానివల్ల, నువ్వు కెప్టెన్ అయ్యో ఎండ్ ఆఫ్ ద డే, ఆ సెల్ఫిష్నెస్ వల్ల దేనివల్ల కానీ లాస్ట్కి ఆఖరికి గెలవాలి, అప్పుడు సెల్ఫిష్నెస్ కరెక్టే అన్న విధంగా చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు వాడిని తొక్కేలేదు, డెమాన్ని నువ్వు వాడిని తొక్కేలేదు, బల్ల గుద్ది చెప్తాను ఇన్ని మాట. దివ్య ఎందుకు ఇంత ఇదిగా చెప్పిన దివ్య మాటలకు ఎందుకు వ్యాలిడేషను అంటే, ఎందుకు జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే, దివ్య ఉన్ను డెమోను కొద్దిగా ఫ్రెండ్స్, బయట నుంచి కొద్దిగా క్లోజ్, అందుకోసం అని చెప్పి ఇద్దరు మనకు బయటికి కనిపించరు కానీ, మన స్క్రీన్లో కనిపించరు కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. అది కొన్ని విషయాల్లో దాన్ని తెలిసిపోతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల, చిన్న పనులు లైవ్ చూస్తే అన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. సో అందుకోసం చెప్పి రీతు నువ్వు అది వాడేసుకుంటున్నావు, తొక్కేస్తున్నావు, అలా ఏం లేదు, నేనైతే మాత్రం బల్లగుద్ది చెప్తానని చెప్పి. మామ తప్పు పడితే ఇద్దరిని తప్పు పట్టాలా, లేదంటే తప్పు పట్టద్దు, సింపుల్ థీరీ. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే అని చెప్పి మా మాదిరియాకి ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. నెక్స్ట్ రీతు ఇంక అందరూ వెళ్ళిపోతారు, ఇంక ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తుంటే డెమోన్ ఎవరేమన్నా పట్టించుకోకు, ఇంకొక 3 వీక్సే ఉంది, గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పి మంచి మాట చెప్తాడు. దాని తర్వాత ఇంకో సైడ్ కళ్యాణ్, సుమనన్న భరణి కూర్చుంటారు కదా. కళ్యాణ్కి వాష్లో నుంచి వచ్చేసింది, కళ్యాణ్ అక్కడ వాళ్ళతో జాయిన్ అవుతాడు అనమాట. కళ్యాణ్ ఫస్ట్ వీక్ నుంచి కూడా కెప్టెన్ అనేది ఎప్పుడు ఆకస్మికంగా జరిగింది, ఆకస్మికంగా జరిగిందని నమ్ముతాను నేను. వారం అంతా జరిగిన కష్టం వాళ్ళ వల్ల డిసైడ్ అవుతుంది. ఓట్స్ ఎవరికి వేసుకున్నా ఏం జరిగింది ఏంటో తెలియదు అని చెప్పి ఎవరో ఒకళ్ళు అవుతారు. నేను అయ్యేదాకా నాకు కూడా గ్యారంటీ లేదు నేను అవుతానా లేదా అని చెప్పి, బట్ కంటెంట్గా ఉంది, నేను బాగా ఆడుతున్నానా లేదా అని చెప్పి మాత్రమే నేను అనుకుంటాను. ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం మొత్తం చెప్తా వచ్చాడు. హౌస్ మేట్స్ని సపోర్ట్ చేయమని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని అడగను. కానీ ఈసారి అడిగాడు, ఎందుకంటే అమ్మ అడిగింది కాబట్టి ఆ మాటకి రీతుని, తనుజాని అండ్ ఇమాన్యుల్ అన్నని వీళ్ళ మాత్రం అడిగాను. వీళ్ళని ఎందుకు అడిగాను అంటే, రీతుని ఎందుకు అడిగా అంటే, మీరు లేకపోతే ఇన్ కేస్ అంటే మీరు ఒకవేళ లేకపోతే నన్ను సపోర్ట్ చేయండి అని అడిగాను. అది జస్ట్ అమ్మ అడిగింది గట్టి అడిగా, లేదంటే అసలు నేను జోలికి వెళ్ళనని చెప్పి. రైటే, ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఎవరిని ఇప్పుడు అడగలేదు సపోర్టింగ్గా, అండ్ ఆ సిచ్యువేషన్లో కూడా రాలేదు కూడా మ్యాక్సిమం. ఓన్లీ ఆ టాస్క్లోనే వచ్చాడు, అక్కడ శ్రీజ సపోర్ట్ ఉంది అంతే, ఏది మ్యూజిక్ టాస్క్. దాని తర్వాత వచ్చాడు సపోర్టింగ్ దాంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ లైట్స్ దాంట్లో వచ్చాడు, అక్కడ ఎవరిని అడగనట్లేరు, వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు కెప్టెన్స్ అయినప్పుడు. నెక్స్ట్ రాజు దాంట్లో ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ చెప్తాను. రాజు రాని దాంట్లో దివ్య రీతు పేరు చెప్పింది, నేను రీతు పేరు చెప్తే తను వచ్చేసేది, కానీ నేను మినిమం ఫైట్ ఫైనల్గా మినిమం ఫైట్ కూడా ఇవ్వాలి. ఆ కత్తి దాంట్లో మినిమం ఫైట్ కూడా ఇవ్వలేదు. నిఖిల్ కూడా రీతు పేరు చెప్పాడు, రెండో దాంట్లో నిఖిల్ కూడా రీతు పేరు చెప్పాడు, తనూజ ఆడుతుందని చెప్పాడు, నేను కూడా రీతు పేరు చెప్తే వచ్చేది. అప్పుడు నేను ఉండేవాడిని కదా, అప్పుడు నేను కత్తి పట్టుకునేవాడిని, మీరు ఎన్ని 6 బాల్స్ పెట్టినా కూడా నేను అలాగే నుంచినేవాడిని, నాకు ఉంటుంది ఆ బాధ, నేను కెప్టెన్ అయ్యేవాడిని అని చెప్తున్నాడు. నాకు అర్థం కాల అన్నా, దానికన్నా ముందు నువ్వు ఆడిన ఆట అది ఓడిపోయాం కదా మనం, ఎవరితో ఆమె వేరేంది తనుజాతో యాక్చువల్గా. సో మరి అప్పుడు ఫైనల్ దాకా వెళ్ళక ముందు తనుజాతో ఈజీగా గెలిచే మ్యాచ్ అది, తనకున్న కెపాసిటీకి. ఓడిపోయాం కదా, మరి ఫైనల్లో కత్తి ఈ మినిమం ఫైట్ కూడా ఇవ్వలేదు అంటే నిఖిల్ కూడా ఇవ్వలేకపోయాడు. చెప్పలేం కదా, అది పట్టుకొని హోల్డ్ చేసి పెట్టుకునేదాకా చెప్పలేము ఏంటి అని చెప్పి. అలాగే నేను వెళ్ళిపోయేవాడిని, నేను ఇక్కడ వచ్చాను తన కోసం ఇక్కడికి వచ్చాను అనుకున్నప్పుడు ముందు తనుజ మీద కన్నా కూడా ముందు ఒకవేళ దివ్య ప్లేస్లో కనుక వెళ్ళి నిఖిల్ తాడుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఆ రోజు కూడా మనం అనుకున్నాం అప్పుడు వెళ్ళాల్సింది అని చెప్పి. ఏమోనండి, రీతు పేరు చెప్పి నువ్వు వెళ్ళిపోరా అంటే నాకు ఇమ్యూనిటీ వచ్చేది అని చెప్పి, 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చేది, ఈ వారం వచ్చేది అయ్యి అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోతుందంటే, ఎవరి కోసం ఆలోచించి ఏదైతే మాట్లాడుతున్నామో ఇది కొంచెం వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుతున్నామో వాళ్ళ ముందు బలి చేయడానికి రెడీ అయిపోతున్నారు.
నాకు 2 సార్లు అదే జరిగింది. సో నేను వీళ్ళ కోసం ఆలోచించి వీళ్ళ కోసం మాట్లాడితే వాళ్ళే ముందు నన్ను బలి చేసేస్తున్నారు. అంటే రీతు కానీ డెమోన్ కానీ ఇంతకు ముందు కూడా వీళ్ళ కోసం ఆలోచించి ఇప్పుడు వీళ్ళ కోసం ఆలోచించి ఈ రాజు రాని ఏదైనా సరే బలి చేస్తున్నారంటే కొన్నిసార్లు అది అవుతుంది. అర్థం చేసుకోవడంలో మిస్కమ్యూనికేషన్ అవుతుంది. వీళ్ళకి ప్రాపర్గా సెట్ అవ్వాలా. అది 4th వీక్లోనే వీళ్ళకి ప్రాపర్గా సెట్ అవ్వాలి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. వీళ్ళ పాయింట్ తినకు అర్థం కావట్లేదు, తిన పాయింట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా లాంగ్ డిస్కషన్ చేసుకుంటారు. స్టిల్ అది అర్థం కాదు. ఎవరి పాయింట్లో వాళ్ళు రైట్ ఉన్నామని అనుకుంటారు ఎప్పటికీ. నెక్స్ట్ కళ్యాణ్, నేను డెమోన్ పేరు చెప్పానంటే అందుకే చెప్పా వెళ్ళిపోమని తీసేయడానికి. నా టీంలో ఉండి నేను సపోర్ట్ చేస్తా, అగెనెస్ట్గా ఉంటే టార్గెట్ చేయాలి కదా. సో ఇక్కడ ఉంటే మాత్రం సపోర్ట్ చేస్తాను, పక్కనే వేరేగా ఉంటే టార్గెట్ చేయాలి కదా. ముగ్గురు కన్నా పాసిబిలిటీస్ తనకే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మళ్ళీ మనం ఓట్ చేసుకునేటప్పుడు ఒకళ్ళేమో ఆఫ్ కెప్టెన్, ఒకళ్ళేమో కెప్టెన్ అవ్వాలి. నేను ఒకసారి కెప్టెన్ అయ్యా, ఆయన 2 సార్లు కెప్టెన్ కాబట్టి పాసిబిలిటీస్ ముగ్గురు కన్నా తనకే ఉన్నాయి కాబట్టి నేను తన పేరు చెప్తాను ఆబ్వియస్గా అని చెప్తా ఉన్నాడు. ఇంత కరెక్ట్గా ప్యూర్గా ఆలోచించడానికి ఇవన్నీ బయట పెడితే, అంటే ఇంత కరెక్ట్గా ఎంత ప్యూర్గా నేను ఆలోచిస్తే ఇవన్నీ బయటపడతాయి. అంటే మీరు పక్క టీంతో కూడా డీలింగ్ చేసుకున్నారు అని బయటతో నాకు ఎలా ఉంటుంది నా మనసుకి అని చెప్పి. సో కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్కి ఇదే కారణం. మామూలుగానే కెప్టెన్ అవ్వలేదనో లేదంటే రీతు మోసం చేసిందనో ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంది. దానికి తోడు ఇది యాడ్ అయింది. ఇది యాడ్ అవటం ఎందుకు ఫ్లేరప్ అయింది అంటే ఈయనంత తన మీద ఏదైతే డెమోన్ చేశాడో పని ఆనంద తన మీద రీతి వేసింది. నువ్వు పక్క టీంతో డీలింగ్ చేసుకున్నావు మాకు తెలిసిందని. చేసుకోకుండా అనింది, కట్ చేస్తేనేమో డెమోన్ చేసుకున్నాడు. అందుకనే ఆవేశం వచ్చింది. నేనేం చెప్తానంటే ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు అనమాట ఇందాక, భయ్యా నువ్వు కళ్యాణ్ ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు అని అడిగారు. ఎస్ నేను కొడతా, కుర్చీలు కుట్టుండొచ్చు, మనిషినే కుట్టుండొచ్చు, నేను చెప్పలేను. కానీ దాని తర్వాత ఎవరిని వచ్చి నీ తప్పు అంటే నీ తప్పుని యాక్సెప్ట్ చేస్తా. మీరు నాకు వచ్చి తప్పు బ్రో నువ్వు ఇది చేసింది తప్పు, ఇలా చేయకూడదు, ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు, అమ్మాయి మీదకి వెళ్ళకూడదు, ఇలాంటిదేం చెప్తే మాటలు జారకూడదు, ఇలాంటిదేం చెప్తే అవును బ్రో నాకు తప్పే, అప్పుడు నాకు క్షణికావేశంలో జరిగిపోయింది. ఎందుకంటే మనుషులు మనం తప్పులు జరుగుతాయి, దానికి ఒక పద్ధతి సారీ అనేది ఒకటి ఉంటుంది, మనం ఫీల్ అవ్వాలి, అది రియలైజ్ అవ్వాలి. అదే చెప్తే ఓకే యాక్సెప్టెడ్. అది ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ మనం గ్యారంటీ చెప్పలేం. మరి మనం ఫీల్ అయ్యి మనం చెప్పాలి, అది మన బాధ్యత. చెప్తాం, తప్పులు ఎవరు చేయరు, నేను చేస్తాను, ఎవరైనా చేస్తారు. నేను అక్కడ ఉంటే ఇంకా అంతకన్నా ఆవేశపడేవాడినేమో, కుర్చీ చేస్తే నేను తీసి కుర్చీ ఇసిరేసేవాడినేమో మనుషుల మీదకి, చెప్పలేము అది, అంతే కదా. ఒకసారి కూడా కాదు, మళ్ళీ ఇది రెండోసారి, అంటే 4th వీక్ ఒకసారి, ఇప్పుడు రెండోసారి, ఇలా 2 సార్లు మోసం చేశారని చెప్పి బర్నీ అని ఏమంటాడంటే నేను రాను, అదిగో నేను ఇలా బర్నీ అని చదివానంటే ఇక్కడ బర్నీ అన్నా అని చెప్పి రాసుకోలేను కదా, అందుకని బర్నీ అని రాసుకుంటా, బర్నీ అని అంటే దాని తర్వాత మళ్ళీ బర్నీ అన్నా అని చెప్తా. ఇలాంటివి కూడా అంచుతూ ఉంటారు కొన్నిసార్లు. నేను రాను మధ్యలోకి అని అంటాడు బర్నీ అన్న, కరెక్ట్ కాదు ఇలా రావటం, ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి, సూపర్ అన్న. సో లెట్ దెమ్ అవుట్ అన్నట్టు ఉండాలి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు వెళ్ళాలి. కాతే నేను వచ్చానంటే దెర్ ఈజ్ అ రీజన్, అంటే చేయి దాటిపోతుంది పరిస్థితి అన్నప్పుడు నేను వస్తాను. నువ్వు దివ్య మాదిరి గారు ఒకసారి వచ్చినప్పుడు నేను ఒకసారి వచ్చా, మళ్ళీ ఇదే రావటం అని చెప్పి ఇక్కడ ఏదైతే మనోడు గెసిరేసుకున్నాడంట అన్నని. అది చిన్నవి కూడా పెద్ద ఇంపాక్ట్ చేస్తాయి, అది చిన్నగా కనిపిస్తాయి, మనం ఆపపోతే పెద్దవైపోతాయి. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ అవడం తప్పు కాదు, కోపం ఆ టైంకి అంటే ఇంపాక్ట్ అవడం అయింది కదా, కోపం వచ్చేసింది అన్న ఆ టైంకి అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటాడంటే కళ్యాణ్, ఒకసారి ఫ్లేరప్ అయ్యేసరికి నాకు ఇంకా ఆగలేదు, మళ్ళీ నేనేదో బ్యాడ్గా పోట్రే, నాకేం అవసరం, వాళ్ళేదో బ్యాడ్గా నేను పోట్రే చేస్తానని చెప్పి సాగుపడతా ఉన్నారు, అది నాకేం అవసరం, ఒకసారి ఫ్లేరప్ అయ్యేసరికి నాకు ఇంకా ఆగలేదు, సో నాకేం అవసరం మిమ్మల్ని బ్యాడ్ చేసి లెగడానికి, ఆ రోజు నుండి ఈ రోజుకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు, నేను ఎక్కడ వదిలేద్దామన్నా కూడా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారని చెప్పి. ఇది వాళ్ళ నాన్నగారి మాటలు కూడా ఇంపాక్ట్ చూపించినాయి ఇక్కడ. అంటే వాళ్ళని తొక్కేసో అని చెప్పి, వాళ్ళ నాన్నగారు ఒకళ్ళు తొక్కి రావద్దు అని చెప్పారు కదా, వీళ్ళేమో నన్ను తొక్కేసో అని చెప్పి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇవి కూడా యాడ్ అయిపోయినాయి ఓవర్ ద వీక్. సో వీక్లో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాడు, డల్గా ఉన్నాడు, లోగా ఉన్నాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు, ఓకే వీళ్ళేమో ఇలా చెప్తున్నారు, నేనేమో అలా చేయలేదు, మా నాన్న చెప్పినట్టు చేశాను, మా నాన్న పెంచిన వాల్యూస్ ప్రకారం పెరిగాను, తీరా చూస్తే వీళ్ళు ఎట్లా అంటున్నారు అని చెప్పి ఫ్లేరప్ అయ్యారు. అవన్నీ యాడ్ అయినాయి, ఒక పాయింట్ తర్వాత ఒకటి పాయింట్ తర్వాత యాడ్ అయ్యి అలా బయటకు వచ్చేసింది. నేనే కనుక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయ్యంటే నేను చెప్పేవాడిని, ఎస్ మావాడు తప్పు అలా జరిగింది, ఆ టైంలో అలా అన్ని జరిగేపాటికి జరిగింది, ఎస్ యాక్సెప్టెడ్. కానీ విన్నర్ రేస్ నుంచి వెళ్ళటం కాదు, తప్పు జరిగింది మావాడు దాన్ని గ్రేస్ఫుల్గా తనలో ఉన్న ఎమోషన్ని ఫిల్టర్ లేకుండా ఈ లెట్ దెమ్ అవుట్, ఇది మీరు డిఫెండ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ట్రూగా ఉన్నాడు, జెన్యున్గా ఉన్నాడు, మాస్క్ లేదు మావాడికి, అణిచిపెట్టుకోలేదు. రేపు రియలైజ్ అయిన తర్వాత సారీ చెప్తాడు, సాల్వ్ చేసుకుంటాడు, హోస్ట్ ఏమైనా పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటాడు, తప్పు ఉంది కాబట్టి. అలాగా దీనికే విన్నర్ కాదు, విన్నర్ రేస్లో ఉండడు. ఇలాంటి వాడు కూడా ఎవరో, నేను అసలు ఎక్కడ విన్నింగ్ కోసం అసలు మాట్లాడాను, నేను నాకు కాలే కామెంట్ ఎక్కడ చూసి ఎక్కడ పెట్టారు విన్నింగ్ రేస్లో చోటైపోయిన వేళ నేనాడు చెప్పాను రా సామే, నేను అసలు విన్నర్ కోసం అసలు ఎప్పుడు మాట్లాడుతాను కదా ఏంట. నెక్స్ట్
నాకు ఎక్కడెక్కడ అవడం లేదన్నా చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ ఏమంటే నా గురించి ఎవరైనా పొగిడితే బాధ వీళ్ళకి, ఏంటి నేను ఇలా ఉంటున్నానంటే బాధ, ఏదైనా బాధ ఏంటి నేనేం చేయగలను అని చెప్పి. ఇది కొంచెం ఓ పాయింట్ చెప్తాను చూడండి. కొద్దిగా డెమోన్కి జలసీ ఉంటుంది కళ్యాణ్ పొగిడినప్పుడు, గమనిస్తూ ఉంటే కొద్దిగా ఆ జలసీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అందులో కూడా నేను ఇద్దరు వైపు చెప్తాను, మళ్ళీ డెమోన్కి అందులో తప్పు లేదు, ఎందుకంటే ఇద్దరు ఒక తోటి వాళ్ళు కదా, అంటే ఒకేసారి వచ్చారు కదా. సో డెమోన్ ఏమో తనకన్నా ఎక్కువ ఆడాడు స్టార్టింగ్లో, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, చాలా టాస్క్లు తన విజయం సాధించాడు, చాలా టాస్క్లు అంటే కంపేరిటివ్గా కొన్ని టాస్క్లు ఓడిపోయాడు, తినైతే గెలిచేవాడు అనుకుంటాడు. ఎందుకు కళ్యాణ్కి ఎంతమంది ఎంత హైప్, 6 పెట్టడం, 4 పెట్టడం, టాప్లో ఇలాంటివన్నీ ఉంటాయి. డెమోన్కి తనకున్న నెగిటివ్ బాండ్ వల్ల అది వచ్చిందన్న విషయం గమనించుకోలేకపోతున్నాడు, అంటే చెప్పినప్పుడు దాన్ని చేసుకోలేకపోతున్నాడు. అది ఆ రోజు మీ అదృష్టం, అలా జరిగింది. ఇంకా ఏం చేయలేదు దాన్ని, ఎవరికేం వాళ్ళు ఆడుకుంటే. ఫ్యూచర్లో మాత్రం ఈ బాండ్ మాత్రం ఫ్యూచర్లో గట్టి ఇంపాక్ట్ చూపించింది. మా నెక్స్ట్ టైం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదైనా బాండ్ పెట్టుకుని కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం భయపడతా ఉంటారు. మామ నీ పిచ్చిగా అని ఇంతకుముందు జరగలేదని జరిగింది కదా, అయినా అయింది కదా, అవుతుంది. అదే బిగ్ బాస్, అదే మాయాజాలం. లాస్ట్ ఇయర్ అయింది, సీజన్ 4లో, సీజన్ 5లో అయింది, అయినా అయింది కదా, అవుతుందిలే నా పిచ్చిగా అని. నెక్స్ట్ ఎప్పుడైతే రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయిందో ఇమాన్యుయల్ని నేనేమీ అనలేదు, అంతకుముందు అడిగాను కానీ అడగలేదు. లోపలికి వస్తే రీతుకే సపోర్టు, సో నేను ఒకవేళ కనుక లోపలికి వస్తే అన్న రీతుకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి నేను ఇమాన్యుయల్ నన్ను అడగలేదు. ఈ విషయం చెప్పా, ఇలా చెప్పిన దానికి వాళ్ళు ఏమనుకున్నారు, ముందు ఒకటి వెనకొకటి మాట్లాడలేదు కదా, ఎందుకు సార్ మాట్లాడతాం, 90 కెమెరాలు ఉన్నాయి హౌస్లో, ఎందుకు మాట్లాడతానని చెప్పి. నువ్వు ఇమ్ముతో ఏమనుకుంటున్నావు నాకు తెలుసులే అంటే ఏం మాట్లాడుకుంటా. నేను ఇది చెప్తే నీ లోపలికి వచ్చిన రీతుకే సపోర్ట్ చేస్తానని నేను చెప్తే, ఆ రీతు వచ్చి ఏం చెప్తుంది, నువ్వు ఇమ్మితో ఏం మాట్లాడుకున్నావు నాకు తెలుసులే అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది. అంటే నీ టీంని మోసం చేసి ఇంకో టీంతో చేతులు కలుపుతున్నాను అన్న విధంగా స్టేట్మెంట్ పాస్ చేసింది. మరి నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, నేనేదో మాట్లాడుకున్నాను అక్కడ రెడ్ టీంతో డీల్ చేసుకున్నాను కదా, వస్తుంది బయటికి, అది రాంగ్ కదా. యాక్చువల్గా ఇది ఒక కోపం, ఇలా అందని ఒక కోపం, తను తీసేశారని ఒక కోపం, ఇలా 2-3 కోపాలతో వీక్ డేస్ మొత్తం ఇదిగా ఉన్నాడు. సో వీకెండ్ వాళ్ళ నాన్నగారు అలా చెప్పేపాటికి ఇది కొంచెం వీళ్ళేమి ఇది చేస్తానని చెప్పి అదొక కోపం. అన్నీ ఆడి ఒక 90% అయింది. ఆ 10% అవడానికి డెమోన్ ఎప్పుడైతే ఇమాన్యుయల్ అంతా డీల్ చేసుకుని తెలిసిందో 100కి రీచ్ అయింది. అది ఇక్కడ మ్యాటర్. రెడ్ టీమ్తో డీల్ చేసుకునే కదా వెళ్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ డీల్ మాట్లాడుకుంది ఎవరు అంటే డెమోన్ పవన్. ఆ విషయం రీతికి తెలియకుండా ఉంటుందా? మరి ఇప్పుడు నాకు కాలిద్దా కాలదా? ఇలా అంటే నేను అంటున్నా, మరి పవన్ కళ్యాణ్కి కాలిద్దా కాలదా? కాలుతుంది. తప్పు అనట్లేదు, అగ్రెషన్ని యాంకర్ని తప్పు అనట్లా. ఓట్స్ లూజ్ అవ్వటం ఒకటి తప్పు, యాక్షన్ పర్ఫార్మెన్స్ అవుతుందో తప్పు. దాని తర్వాత తప్పుని తప్పుగా చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి, చేస్తాడు, మీరు చూస్తారు, జరుగుతుంది చూడండి. స్టిల్ నేను వీడి మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి చూస్తున్నాను తప్ప తనే మధ్యలో వచ్చింది అని చెప్పి. ఎస్, నేను ఇది చెప్పినా కూడా కొంతమంది అర్థం కాలేదు. రీతు మధ్యలో వచ్చింది, రీతు కెప్టెన్గా అసలు రాకూడదు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు, ఇది ఇమాన్యుయల్ డెమోన్ నామినేషన్, కళ్యాణ్ వచ్చాడు, దాని తర్వాత రీతు వచ్చింది. ఇద్దరిది మిస్టేకే మధ్యలో రావటం గురించి మాట్లాడుకుంటే. మధ్యలో వస్తుంది, ప్రతి ఒక్కరు కార్నర్ చేస్తున్నారని చెప్పి నాకు అక్కడ కోపం వచ్చేసింది. అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు, డెమోన్ కార్నర్ చేస్తాను వస్తుంటే నాకు అక్కడ కోపం వచ్చేసింది అని చెప్తారనమాట. సో అది ఎప్పుడైతే డీల్ చేసుకున్నాడు అది, అయినా నేను మిస్టేక్స్ కరెక్ట్ చేస్తుంటే, అరే నువ్వే అలా కాదురా, ఏ టీంలో ఆ టీంలో ఆడాలరా, అలా ఆడకూడదు అని చెప్తుంటే వీడి మధ్యలో కార్నర్ చేసేస్తున్నారంటే అలాగా. హౌస్ మొత్తం కనబడింది ఆ రోజు వాడు ఏమేమి మాట్లాడాడో. మరుసటి రోజు క్లాస్ స్పీకర్ దివ్య అండ్ సంజన గారు కలిపి వాడు అగ్రీ చేశాడు ఓకే అని చెప్పని. ఏమేమి మాట్లాడాడు, ఇది ఎక్కడ పాయింట్? లాస్ట్ వీక్ నామినేషన్లో పాయింటా? ఏదేదో మాట్లాడాడు, తర్వాత దివ్య అండ్ సంజన గారు వాడిని కరెక్ట్ చేశారు, వాడు ఒప్పుకున్నాడు తప్పని చెప్పి. గుర్తురా అట్లా ఎవరైనా ఒకళ్ళిద్దరు కామెంట్ చేయండి ఈ విషయం మీద. నెక్స్ట్ బెడ్ టాస్క్ ఎత్తుతారు, బెడ్ టాస్క్లో వాడు వెళ్ళిపోయాక కదా మనం డీల్ చేసుకుంది, ఎవరితో రీతుని తీసేద్దాం అని చెప్పి డీల్ మాట్లాడింది. పవన్ గారు కాదు, ఇది నేను చెప్పిన పాయింట్, యాక్చువల్ పాయింట్ అది. ఇది పవన్ గారు కాదు, నాకు మెయిన్ రీతు, సరేనా? కెప్టెన్గా ఉంది కాబట్టి చేయలేకపోయాను, ఇది చెప్పింది. సో తనకి రీతు మీద ఉంది, రీతుని చేయలేక డెమోన్ చేశాడు, కెప్టెన్ అయిపోయింది కాబట్టి. టు వెంట్అవుట్ ఈజ్ ఎమోషన్, క్యారీ చేస్తున్నాడు, ఇంక ఎక్కువసేపు క్యారీ చేయలేడు, ఏదో విధంగా వెంట్అవుట్ చేయాలి, అది జరిగింది. మళ్ళీ అది రెండోసారి వచ్చినప్పుడు ఇంకా అది అంటే డెమోన్ మళ్ళీ వచ్చి పాయింట్లన్నీ వచ్చేప్పటికి ఇంకా అది కళ్యాణ్ ఇంకా దాని తర్వాత సారీ చెప్తాడు ఉంటారు అనమాట, నవ్వుతూ. భరణి అన్న మధ్యలో మాట్లాడతాడు, మధ్యలో వచ్చినప్పుడు నువ్వు నన్ను ఇలా అనేసో, ఆగండి సార్ అని అనేసో, మళ్ళీ నేను రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు ఆగేవంటే అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ సారీ సార్ సారీ అంటాడు. ఈ గ్యాప్లో అసలు ఏమైందో నాకు అస్సలు గుర్తులేదు అన్నాడు.
రేపొద్దున వీకెండ్ కూడా ఇదే అంటాడు. ఏమేమి మాట్లాడో తెలుసా అంటే నాకు ఏం గుర్తులేదు సార్ అంటాడు. నాకు తెలిసి మ్యాక్సిమం గుర్తుండిపోవచ్చు, దాన్ని తప్పట్టం. అది ఇంకా శనికాశలు వదిలేస్తున్న మాటలు గీలే చెప్పాలి. నిజంగా ఏమన్నాడు ఏమనలేదు అది క్లారిటీ ఇవ్వాలి బిగ్ బాస్ టీం. ఇవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ ఇమాన్యుల్ అన్న సుమన్ లోపల మాట్లాడుకుంటా ఉంటే సుమన్ గారు వీళ్ళిద్దరు లోపలికి వస్తారనమాట. వీళ్ళందరూ లోపలికి వస్తారు. ఇమాన్యుల్ ఏమంటాడంటే ఈరోజు ఎప్పుడు ఆగలేదు, కంట్రోల్ కూడా అవ్వలేదు అంటే సుమన్ అన్న కళ్యాణ్ బాధని అలా ఆపుకున్నాడు కదా, అది మెయిన్. ఆపుకుంటూ వచ్చాడు కదా, దానివల్ల జరిగిందంటే ఇమాన్యుల్ 5 రోజులు బట్టి అదే బాధలో ఉన్నాడంటే సుమన్ అన్న ఏమంటాడంటే నేనేం చేస్తాను చెప్పు ఇమాన్యుల్, తినేం చెప్పింది అంటే మా ముగ్గురు లేకపోతే రీతుకి అని చెప్పి, అంటే ఎవరు లేకపోతే రీతుకి అన్నట్టు. రీతి ఏమంటుందంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి డెమోని పంపించేద్దాం అంటున్నాడు, ఒకవేళ తర్వాత కళ్యాణ్ వెళ్తాడో లేదో డౌట్ రీతుకి. సో డెమోన్ అంటున్నాడు అన్న, ఒకవేళ డెమోని ఇప్పుడు పంపించిన తర్వాత రెండోసారి కళ్యాణ్ వెళ్ళకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన ఇరికిపోతాం. దీనికి లాస్ట్లో మళ్ళీ సుమన్ అన్న కరెక్ట్గా చెప్తాడు ఎక్కడ ఏమైంది, రీతు ప్లాన్ ఏంటి, కళ్యాణ్ ప్లాన్ ఏంటి అన్నది లాస్ట్లో బర్నీ అని చెప్తాడు. మీరు అక్కడ దాకా వెయిట్ చేయండి. అది యాక్చువల్గా జరిగింది, అది యాక్చువల్గా ప్లాన్, అది ఎగ్జిక్యూట్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారన్నది అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. దాని మీద కళ్యాణ్ని పంపించేద్దాం అంటది, నా దరిద్రం అది పంపించేద్దాం అంటది, అందుకని అలా పంపించేస్తాను. నా దరిద్రం నాకు వచ్చిన అవకాశాన్ని నేను యూస్ చేసుకోలేదు, కెప్టెన్సీలో కెప్టెన్గా గెలవలేదని చెప్పి టైం వేయడంతే ఓకేలే అనుకుంటారు. నెక్స్ట్ దివ్య వస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటే దివ్య వస్తుంది. ట్రై చేశాను అవడం లేదు, ఆవిడ వినడం లేదు అని చెప్పి సంజనా గారి కోసం అట్లీస్ట్ ఏంటి పవన్తో అయినా మాట్లాడండి అని చెప్పాను, రేపు ఎప్పుడైనా సరే మాట్లాడతానన్నారు, నువ్వు ఒకసారి చెప్పు ఇమాన్యుల్ అంటారు. ఇమాన్యుల్ ఏమో నేను అడిగి ఎంతసేపు మాట్లాడాను, సుమన్ అడుగు నేను ఎంతసేపు మాట్లాడాను ఏంటని, ఏంది ఆరు పోయిందా చూసుకొని కూడా చూసుకోవాలి. దివ్య నేను చేసే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశాను, నాట్ గిల్టీ అంటున్నట్టు చెప్తున్నారు. సో అన్న మాట గుర్తుంది సంజనా గారు, నేనేమన్నానంటే అన్న మాటే గుర్తుంటుంది సంజనా గారు, దాని ఇంటెన్షన్ ఏంటి, దాని ఏంటి అన్నది ఎవరికి గుర్తుండదు, మీరు ఏ ఇంటెన్షన్తో అన్నారు అన్నది ఎవరు పట్టించుకోరు. ఇన్ని వారాలు లేని ప్రాబ్లం ఇది గుర్తుంచుకోండి రాజా, ఇది మెయిన్ మ్యాటర్. ఇన్ని వారాలు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందా అంటే బాగోదు కదా అని ఎవరైనా అడిగే క్వశ్చన్ ఇది. ఇన్ని వారాలు లేదు మీకు ప్రాబ్లం, ఇన్ని వారాలు ఇవి నాలుగు కలిపారు, ఆవిడ ఎంకరేజ్ చేశారు, ఇన్ని వారాలు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసిందా అది అడుగుతారు కదా, బాగోదు కదా. సో రాత్రి కుదిరితే ఒకసారి మాట్లాడు, తప్ప ఆడువైపు ఉన్నట్టే వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ నేను మాట్లాడిన తల్లో అంటాడు, మా అమ్మతో నేను మాట్లాడిన నాకేం పని, ఇప్పటికే తలకాయ నొప్పి వచ్చేస్తుంది నాకు, ఏంటి దెబ్బకి నామినేషన్స్ అంటే నాకు ఇదిగా ఉంది, నేనైతే మాట్లాడను అన్న విధంగా చెప్తాడు. దాని తర్వాత ఇది దివ్య పిచ్చెక్కిచ్చేసారు బిగ్ బాస్ అనుకుంటారు. ఇమాన్యుల్ ఏదో చేశారు బిగ్ బాస్ మీరు ఈరోజు అని, నేను ఉదయం నామినేషన్ చూసి చెప్పినా ఆ పొగల్లో ఏదో డ్రగ్ కలుపుతారు బ్రో, నాకు డౌట్గా ఏదో కలిపి అందరినీ ఏదో అడ్వర్టైజ్ చేసి. సో నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వాయిస్ ఇంకా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి లేచినాయి అన్ని వాయిస్లు వరుసగా. దాని తర్వాత అని చెప్పి 12వ వారం కదా అని అనుకుంటూ ఉంటారు, ఇంక ఇది చేయలేము ఈ టైంలో అన్నట్టు. సుమన్ అంటే ఇక ముందు ఇంకా ముసల పండుగ ఉంటుంది అయితే అంటే 11వ వారం ఇంకా గట్టిగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ బర్నీ అన్న కళ్యాణ్ ఇద్దరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడుకుంటారు, కళ్యాణ్ ఏదో అర్థం కాలేదు, నాకు అలవాటు లేదు కదా అని చెప్పి సరదాగా మరి బయట ఉన్నారు కదా ఏదో చేశారని ఏమన్నా అన్నారో ఏదో అనుకుంటా, లేదన్నా తెలిసి అంటే బర్నీ అన్న ఇమాన్యుల్ ఇది బాగుంటుంది, బర్నీ అన్న చోకు భలే ఉంటుంది. బర్నీ అన్న ఇమాన్యుల్ కారం కూడా ఎక్కువ వేస్తున్నావా నువ్వు మధ్య, దానివల్ల అందరికీ పౌరుషాలు ఎక్కువైపోతున్నాయి, ఏమనంటే హట్ అయిపోతారు. ఆ మేము వచ్చినట్టు వచ్చింది అది, అందరికీ పౌరుషాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇమాన్యుల్ వంట చేస్తున్నాడు రోజుల నుంచి. ఇదే సంగతి. ఇమాన్యుల్ అంతేనా అన్న నేను వేసిన కారమే కారణం అన్న అంటే అవును సుమన్ అన్న అంటాడు. మరి సుమన్ అన్న అవడానికి కూడా నాది కారం అంటే అవును, మధ్యాహ్నం మొలక్కలు గట్టిగా ఇస్తూ అది తినేసి అందరికి పౌరుషం వచ్చేసింది అని చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సుమన్ అన్న మ్యాక్సిమం వాయిస్ ఈరోజు మామూలుగా లేదు, నామినేషన్ ఉన్న రోజు గట్టిగా మాట్లాడతా అని చెప్తున్నాడు కదా, అదే డిస్టర్బెన్స్ వస్తుందా మైక్ నుంచి ఏమన్నా, సారీ ఒకవేళ వస్తే మోటార్ సౌండ్ కొంచెం అపార్ట్మెంట్ మొత్తం షేక్ అవుతుంది దానివల్ల, ఏం గట్టాడే ఏంటో బిల్డర్. నెక్స్ట్ ఇమాన్యుల్ రేపు కూర్చొని మాట్లాడబెట్టి వస్తుంది ఏదో చెప్తాడా, రేపు కూర్చొని మాట్లాడబెట్టి వస్తుందేమో అని ఏదో చెప్తాడు. నాకు భయం వేసిందిరా అంటాడు. ఏంటంటే ఫస్ట్ టైం దడబుట్టేలా చేశారా నామినేషన్స్ అంటే కళ్యాణ్, ఇది నా కోపంలో 60% అన్న ఇది ప్రౌడ్గా చెప్పుకునే మ్యాటర్ కాదన్న. సో ఎనీవే ఇది 60% అంట, ఇంకా 100 అయితే ఇంకే రేంజ్లో మనుషులు కొట్టేయడమే. ఇంకా ఇమాన్యుల్ నాకెందుకో నెక్స్ట్ వీక్ అర్జున్ రెడ్డి ఆ మ్యూజిక్ ఏదో వర్స్ట్ చేశాను కదా సమ్ టైమ్స్ అంతే, అర్జున్ రెడ్డి వస్తాడేమో అనుకుంటున్నాను, ఈ వీక్ అసలు ఫిక్స్ అయ్యాడు, వస్తాడేమో అనుకున్నాను రాలేదు అనుకుంటాడు. నెక్స్ట్ పిల్లలరా మీరు అనుకుంటాం కదన్నా అన్న, నేనేం చెప్పాను అన్న నేను చెప్పాను పిల్లలు మీరు అనుకుంటే అబ్బో అన్న మురిసిపోతా ఉంటాడు పక్క నుంచి. పిల్లలరా మీరు గొడవలంటే కళ్యాణ్ మరి ఆ మనిషి ఏం చెప్పాడు, వచ్చిన మనిషి
కొట్టు మాట్లాడేవాడిని మామూలు విషయం ఇదని చెప్పి కాసేపు అని అన్న సిగ్గు మైనలే అనకరే అలా ఉంటారు అక్కడ కాసేపు. నెక్స్ట్ బర్నీ అన్న కట్టవంగా కాసేపు అవగానే బర్నీ అన్న బాబు ఏదో ఒకటి చెప్పి సారీ చెప్పిందయ్యా వాళ్ళ మమ్మీకి, ఏదో ఒకటి సారీ చెప్పిందని ఎమ్మెల్యే. ఏంటన్నా ఇదేదో నా బాధ్యతలో చెప్తావు, నిజంగా మా మమ్మీ అంటే ఏదో నా బాధ్యతలో చెప్తాండి, ట్రయింగ్ మై బెస్ట్, డైరెక్ట్గా చెప్పాను మీదే తప్పు అని చెప్పి మీరు తప్పుగా మాట్లాడారని ఇమ్మాన్యుయల్ రైట్ స్టాండ్ తీసుకున్నాడు. మనకన్నా అక్కడ ఉన్న ఇమ్మాన్యుయల్ తెలుసు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడాడు, సెన్సార్ కట్ లేకుండా, అందుకని ఇమ్మాన్యుయల్ అంత సీరియస్ అయ్యాడు, అక్కడ ఉన్నది ఆడపిల్ల అని చెప్పాడు, కరెక్ట్ స్టాండ్ తీసుకున్నాడు. ఇందాక ఒకవేళ నేను అంత లాంగ్ లెంత్లో ఈ పాయింట్ ఒకవేళ మిస్ అయినా ఇమ్మాన్యుయల్ రైట్ స్టాండ్ తీసుకున్నాడు, ఆ పాయింట్ కనుక మిస్ అయితే ఐఎమ్ సారీ, ఇమ్మాన్యుయల్ కరెక్ట్ స్టాండ్ తీసుకున్నాడు. సూపర్. ఎవరికైనా సరే తప్పు జరిగినప్పుడు అది నుంచోవాలి, అది ఎవరైనా సరే. తప్పుగా మాట్లాడారు, నేను దివ్య వెళ్ళి మాట్లాడితే నేను గిలిట్గా ఫీల్ అవటం లేదని చెప్పారంట, ఇంకేముంది, సో సర్లేండి మళ్ళీ వీకెండ్ నుంచోవాలి నేను అని చెప్తాడు. నాకైతే మీరు వచ్చి నుంచో పెడతారు అన్నట్టు, ఏ తప్పు చేయకుండానే నిలబడాల్సి వస్తుంది అని అంటాడు. ఇది కొంచెం ఓవర్. నెక్స్ట్ బర్నీ అన్న సెకండ్ వీక్ తర్వాత దారుణమైన వీక్ ఇదే కదా నామినేషన్స్లో, అది రంగు పెయింట్లు పూసుకురాల్సి సార్, దాని తర్వాత ఇదే కదండి ఇమ్మాన్యుయల్ ఆకడే అయినా 5 రోజుల నుంచి అక్కడే ఉంది కదా, బాధ ఉండిపోయింది కదా అన్నట్టు. అంటే కళ్యాణ్ ఆ రోజే హిట్ చేస్తే ఇంత బాధ ఉండేది కాదేమో అని అంటాడు. ఇది ఆ ఎమోషన్ క్యారీ అవుతూ వచ్చేసింది. స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆ ఎమోషన్, బట్ ఎమోషన్ ఉంది కదా అని చెప్పి చేసిన తప్పును తొక్కేలేం కదా, దాన్ని రైట్ అని చెప్పి రాజమౌళి స్టాంప్ గుర్తి పంపించేయలేం కదా ముందుకి. బర్నీ అన్న అటు నుండి ఇటు వచ్చేసారు చూసావా, సో ఎదురుగా ఉన్న మనుషులు కూడా కనిపించలేదు నీకు అంటే ఇమ్మాన్యుయల్ ఏమో కళ్యాణ్ నా వాయిస్ వినిపిస్తుంది అంటే ఆగట్లేదురా నువ్వు అని. సో కొన్ని మనకు కట్ చేశారు అవన్నీ. సో ఇవన్నీ జరిగినాయి కొంచెం. నెక్స్ట్ సంజన గారు బర్నీ గారితో సంజన గారు మాట్లాడడానికి ట్రై చేస్తారు, మాట్లాడదాం అంటే లైన్ అన్నా మనం బయట కూర్చొని మాట్లాడదాం వెళ్తారు. నాకు ఇక్కడ బిగ్ బాస్ మీద పెచ్చ కాలింది, ఎందుకో చెప్తాను చూడండి. బర్నీ నేను చెప్పాడే నేను ఇక్కడ తప్పు గుడ్డు బ్యాడ్ ఇవన్నీ మాట్లాడినావు, ఒకటే మాట్లాడతా ఏంటంటే హౌస్లో ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంది మీకు నాకు. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ వీఆర్ ఇన్ 12th వీక్. సంజన బాబు నువ్వు ఆడుకుంటా ఇక్కడ దాకా వచ్చావు, దీని తర్వాత కట్ చేశాడు అన్న అసలు ఏంటంటే అని ఆవిడేది చెప్పబోతున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఆవిడ సైడ్ నుంచి ఆవిడ ఒక వ్యాలిడేషన్ ఏదో ఇద్దామని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చూస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని 2 రోజులు క్యారీ చేయాలి. ఈ రోజు కనుక ఆవిడ ఎక్స్ప్లెనేషన్ వచ్చి అది కనుక కొంచెం వ్యాలిడ్గా ఉంటే, నేను ఇంత ముందు వీళ్ళకి చెప్పాను, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం నేను చెప్పలేదు ముందు చెప్పచ్చుగా అంటే నేను గొడవ చేస్తున్నా. నేను ఇంత ముందు చెప్పానన్నా 1కి 4 సార్లు చెప్పాను, అయినా మారలేదు, నాకు కాలింది, అందుకని నామినేషన్ ఇలా ఏదైనా చెప్పారనుకోండి అప్పుడు ఆవిడ సైడ్ ఆర్గ్యుమెంట్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అది ఇప్పుడు నామినేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి, ఓటింగ్ అనేది నడుస్తుంది కాబట్టి అది ఎంత ముందు టెలికాస్ట్ చేస్తే అంత మంచిది కదా ఆవిడకి. అది అయ్యింది కాబట్టి ఆల్రెడీ. ఒకవేళ అది ఉంటే గుడ్ థింగ్ ఏదైనా ఉంటే అప్పుడు దప్పేస్తుంటే కదా, అప్పుడు బ్యాడ్ థింగ్ ఉన్నా ఇంతకన్నా బ్యాడ్ ఏమవ్వాలి. సో అది అక్కడ ప్రజెంట్ చేస్తుంటే మనం వినేవాళ్ళం, మనం తెలుసుకునే వాళ్ళం, మనం చెప్పుకునే వాళ్ళం. ఒకవేళ ఆవిడ తప్పులేదని చెప్పుకునే వాళ్ళం, తప్పు అయితే ఇంకా తప్పుగానే ఉన్నారని చెప్పుకునే వాళ్ళం, ఇంతకన్నా తప్పు అయ్యే నెసిటీ లేదు. బట్ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. పోని ఒక ఛాన్స్ రేపు వేస్తారా ఏరా అన్నది, రేపు ఎపిసోడ్ లేకపోతే అప్పుడు ఉంటుంది గుండు పగల కొట్టాలి అప్పుడు ఆవిడేం చెప్పిందని చెప్పి. నెక్స్ట్ డెమోన్ అండ్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. డెమోన్ ఏమో నేను మాట్లాడిన మాటలు సో కరెక్ట్గానే ఉందా లేదా, నామినేషన్స్ టైంలో గివ్ అప్ అని చెప్పి ఏదైతే ఉందో నేను బాగానే మాట్లాడాను, కరెక్ట్గా అన్ని పెట్టానని ఏదో అడుగుతుంటే రీతు అంత చెప్పినట్టు అనిపించలేకపోయేసరికి నేను చెప్పేసి అని చెప్పి, సో నువ్వు అంత కరెక్ట్గా చెప్పలేకపోయేవాటికి నేను ఎంటర్ అయ్యాను అని చెప్పి తనకు తను వ్యాలిడేషన్ ఇచ్చుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ అన్న అంతకు ముందు మాట వరకు, కళ్యాణ్ అన్న తర్వాత ముందు మాట వరకు ఓకే, దాని తర్వాత నేను వచ్చానని చెప్తా అంటే డెమోన్ ఒక్కటే చెప్పలేదు, నువ్వు నాకు ఓటు వేయవు అది ఒకటే చెప్పలేదు. సో రీతు కళ్యాణ్ నాకు ఓటు వేస్తారు అని ఆ మాట చెప్పాను, వేరే విధంగా చెప్పాను. రీతు కళ్యాణ్ నాకే ఓటు వేస్తారు, ఎవరైనా సరే నాకే ఓటు వేస్తారు, ఏదో ఓట్ల కోసం ఏదో చెప్తా ఉన్నాడు. ఈరోజు క్లియర్ కట్గా ఎవ్రీ పాయింట్ చెప్పాను, నీకు పెద్దగా కనిపించకపోతే నేనేం చేయలేనని. అంటే నేను అంత బాగా నామినేషన్ పెట్టిన తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే ఇండైరెక్ట్గా అంత బాగా నామినేషన్ పెట్టిన తర్వాత కూడా నువ్వు సాటిస్ఫై అయిపోతే అంటే నీకు పెద్దగా నేను సరిగ్గా చెప్పలేదు, నేనేం చేయాలి, నేను చేయలేను అన్న విధంగా చెప్తా ఉంటాడు. నెక్స్ట్ రీతు కాదంటే డెమాన్ ఇప్పుడే అన్నావురా నువ్వు నేను పెద్దగా సరిగ్గా చేయలేదు అన్నట్టు అనగానే రీతు ఏంటంటే ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ గివప్ ఇచ్చేసావు అంటే కొంచెం ఆగావు, నువ్వు గివప్ ఇచ్చేసావు, నువ్వు ఆగావు, అందుకోసం చెప్పి నేను రావాల్సి వచ్చింది, స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్తామాట. చూడటానికి అలా అనిపించింది, దట్ ఈస్ వాట్ ఐ మీన్ నా అర్థం. నెక్స్ట్ డెమాన్ ఇవ్వలేదని చెప్తూనే ఉన్నాను కదా, ఫస్ట్ బ్లూ వేయకుండా రెడ్ వేస్తే అంటే ఎమ్మెల్యేలకు చెప్తాను కదా, నువ్వు అసలు బ్లూ వేయకుండా రెడ్ వేస్తే అసలు నేను వచ్చే అవసరం ఉండేది కాదు, నేను ఉండేవాడిని స్టిల్ అని చెప్పి నేను చెప్తాను కదా. అంటే కళ్యాణ్కి నేను అడిగాను వాళ్ళు మార్చుకోలేదు, అడిగాను సర్లేండి అర్థం కాలేదు నాకు ఇది. రీతు నవ్యాబ్ అన్నది వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ నామినేషన్లో పాయింట్ ఏంటంటే నవ్యాబ్ అన్నది వాళ్ళ ప్రాబ్లం. అంటే డెమాన్ ఏమంటే సోమనన్న కామెడీకి నవ్వు వచ్చింది, నా గేమ్ ఆడాను, నా మాట ప్రకారం ఆడాను, ఆయన చేసిన కామెడీకి నవ్వు వచ్చింది, ఏం చేసినట్టు ఇంకా ఎవరి సైడ్ పాయింట్స్ వాళ్ళ సైడ్ ఉంటాయేమో.
అంత బాండ్ ఉంది కాబట్టి ఓపెన్గా నేను సపోర్ట్ చేస్తాను రీతి కన్నా ఒకసారి కెప్టెన్ అయ్యే వరకు నాకు ఇంకా తప్పదు అన్నా కూడా అమ్మా మోటార్ అయింది సోలు గుయ్యి అంటా ఉంది. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ పాయింట్ ఏంటంటే నువ్వు సాగదీస్తా అంత హెవీగా ఎప్పుడు చేస్తావు కదా, యూజువల్లీ యూ డూ దట్. అలా చేయలేదు, నువ్వు సింపుల్గా ఇచ్చేసావు, అందుకోసం చెప్పి నువ్వు గివప్ ఇచ్చేసావు అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ అయితే రీత్ డిమాండ్ వెళ్ళిపోతాడు. సో రీత్ అండ్ కళ్యాణ్ అమ్మో ఇది చాలాసేపు మాట్లాడుకున్నారయ్యా, మామూలు విషయాలు కాదు, అయ్యే విషయాలు. వీక్ 4 నుంచి మన ఫ్రెండ్షిప్ ఎందుకు పోయింది అన్నీ అని చెప్పి నాకు ఆకలేసేస్తుంది. కళ్యాణ్ కొంచెం ఎనర్జీ డ్రైన్ అయిపోయింది కొన్ని విషయాల వల్ల. కళ్యాణ్ ఏమిటంటే నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిపోతా అంటే నేను మూసుకొని వెళ్ళిపోతా, అంటే నీకు మాట ఇచ్చాను కాబట్టి నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంక ఇచ్చేయాలంటే నేను మూసుకొని వెళ్ళిపోతాను. సో రీతి ఏమంటుందంటే నువ్వు నేను ఉంటే ఎందుకు ఉంటుంది వెళ్ళిపోయేది అంటే మన ఇద్దరే కనుక మిగిలితే ఎవరి ప్లాన్లు వాళ్ళు చూడండి, ఇద్దరు తెలివైన వాళ్ళే, మామూలు తెలివి కాదు. అసలు నువ్వు నేను మిగిలిపోతే వెళ్ళిపోయేది ఎందుకు ఉంటుంది, నాకు ఇచ్చేసి ఆ కెప్టెన్ తీసుకో అని ఉంటుందా ఏంటి అంటే కళ్యాణ్ అది ఆలోచించే గేమ్ ఉంటే ఛాన్స్ ఉంటుందనే కదా నా పాసిబిలిటీ, ఓన్లీ పాసిబిలిటీ 500 అది ఆలోచించాను, గేమ్ ఉంటే నాకు కెప్టెన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పి ఈయన థాట్ ప్రాసెస్ ఏంది. రీతి ఏమంటుంది అయినో ఆ పాసిబిలిటీ ఉంటుందనే కదా, అందుకనే అమ్మాయి నేను ఉంచలేదు లాస్ట్కి, సింపుల్. కళ్యాణ్ నీ మంచి గురించే నేను 5 రోజులు 5 వారాలు 5 రోజులు ఏదో కష్టపడుతున్నావు అని చెప్పి నీ సైడ్ నుంచి నా సైడ్ నుంచి కూడా సపోర్ట్ లేదని చెప్పి అదంతా ఆ మంచితనంతోనే ఇచ్చినప్పుడు నువ్వు ఫస్టే వెళ్ళిపో అంటే ఐ రియల్లీ హర్ట్ మై సెల్ఫ్. నేను నీకు సపోర్ట్ చేసి 5 వారాలు సపోర్ట్ చేయట్లేదు అది అని చెప్పి నీకు మంచితనంతో ఓకే నీకు ఇస్తాను ప్రయారిటీ, ఫస్ట్ నీ ప్రయారిటీ నీకు ఇస్తానంటే నువ్వు వచ్చి నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే నాకు ఎలా ఉంటుంది, ఐ హర్ట్ మై సెల్ఫ్, ఐ బ్యాడ్లీ, ఐ ట్రూలీ అన్నాడు. అనగానే రీతు అర్థం అవడం లేదు ఏదో అంటదబ్బా చెప్తానా అండి. కళ్యాణ్ అంటే ఇచ్చిన మాటని పెట్టుకొని సపోర్ట్ చేస్తా అన్నావు కదా, ఫస్టే వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది, ఒక పక్కనే వాడు రెడీగా ఉన్నాడు, వాడిని పంపించకుండా రెడీగా ఉన్నవాడిని నన్ను వెళ్ళిపోమంటే ఎలాగంటే రీతి ఉంటుందంటే వాడు రెడీగా లేడురా బాబు, ఇలాగంటే వాడు రెడీగా లేడురా బాబు, ఈజ్ నాట్ రెడీ. వాడు సోఫా మీద తీసుకొచ్చి నువ్వు ఎవరికి ఓటు వేస్తావు అని అడిగాడు, నాకు వేస్తావా ఏంటి అని చెప్పి అడిగాడు. తర్వాత డెమోన్ ఐఎమ్ వెరీ క్లియర్, రెడ్ టీంలో కనుక ఇమాన్యుల్ వస్తే నిన్నే పంపిస్తాను అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను, ఇమాన్యుల్ వస్తే వెళ్తావు లేదంటే మాత్రం నేను పంపిను అని చెప్పి నేను చాలా క్లియర్ చెప్పాను, వాడు వెళ్ళడానికి రెడీగా లేడు మీకు అలా అనిపిస్తుందని చెప్తుంది. సుమన్ అన్న ఎవరికి వేస్తావు అంటే కళ్యాణ్ అన్నాడు డెమోన్కి ఓటు వేస్తే డెమోన్ని పంపించేద్దాము, సెకండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికి వేస్తావు అంటే కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ మతలబ్ ఏంటి చెప్తాను చూడండి, నువ్వు సెకండ్ వెళ్తావంటే అంటే ఒకవేళ డెమోన్కి వేసేసి డెమోని పంపించేద్దాం, దాని తర్వాత నిన్ను సెకండ్ వెళ్తామని ఎందుకు అడిగాం, ఒకవేళ నువ్వు సెకండ్ వెళ్తానంటే డెమోని పంపించేద్దాం, దాని తర్వాత సెకండ్ నేను పంపిద్దాం అనుకున్నాం, అయినో లాస్ట్కి మనం ఇద్దరమే ఉండకూడదని చెప్పి నాకు తెలుసు క్లియర్గా, నిన్ను పంపించేయాలి డెమోన్ని పంపించేయాలి, మన ఇద్దరం మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు, నాకు అది తెలుసు, ఆ ప్రాబిలిటీ వస్తుంది అని చెప్పి ఉండకూడదు అని చెప్పి ఇద్దరు పోయారు. రెడ్ దాని నుంచి ఎంత తిప్పినా కూడా రెడ్ వైపే తిరిగిద్ది, సో వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ మన ఇద్దరం ఉంటే నాకు కష్టమవుతుంది, ఇదే ఆవిడ పాయింట్. నెక్స్ట్ కళ్యాణ్ నీకెందుకు అర్థం కావట్లేదు, నీకు సుమనన్నతో గెలవటం కళ్యాణ్ నీకెందుకు అర్థం కావట్లేదు, నాకు సుమనన్నతో గెలవటం ఈజీనా నీతో గెలవటం ఈజీనా కదా, సుమనంత కదా ఈజీ, మరి నేను పంపించకుండా నేను ఎందుకు ఉంటాను, నువ్వు మాట ఇచ్చిన మాట ఇవ్వకపోతే నేను పంపించేస్తాను, ఇందులో ఏముంది అసలు మాట ఎందుకు తీసుకోవాలి ఆవిడ, అది ఇంకొక ఇది కానీ. నెక్స్ట్ సుమన్ అనుకుంటూ కెప్టెన్ అవ్వాలి లేదు అన్నాడంటే నెక్స్ట్ కళ్యాణ్ ఏమంటే అప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా, అప్పుడు కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది అంటాడు. అప్పుడంటే ఏంటి, ఇంతకుముందు 4th వీక్. సరే ఇప్పుడు ప్లాన్ అర్థమైంది కదా. కళ్యాణ్ ఏమంటాడు నేను చివరి వరకు ఉంటే నాకు ఛాన్స్ ఉంటుంది కెప్టెన్ అవటానికి, కానీ ఆవిడేమంటుంది నువ్వు అలా ఉంటావని కదా నిన్ను ముందు పంపించేసింది, నాకు నీతో గెలవటం ఈజీనా సుమన్తో గెలవటం ఈజీనా, అది ప్లాన్. ఇది మళ్ళీ సుమన్ అన్న కూడా లాస్ట్కి మళ్ళీ ఇదే సిమిలర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భరణి అన్నకి. అప్పుడు కూడా ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది, నేను క్లియర్ కట్గా ఈజీగా సపోర్ట్ ఇచ్చేసినప్పుడు నువ్వు మళ్ళీ వీళ్ళిద్దరికన్నా ఎక్కువగా ఆర్గ్యూ చేసావు, నేను ఆల్రెడీ నీకు సపోర్ట్ ఇచ్చా, అయినా నువ్వు నన్ను ఎక్కువ ఆర్గ్యూ చేసావు అంటే నన్నే వెళ్ళిపోమని చెప్పి నేను ఆల్రెడీ నీకు సపోర్ట్ ఇచ్చాను కదా అని చెప్పి. సపోర్ట్ ఇచ్చారు కానీ నువ్వు కూడా ఉండాలనుకుంటున్నావు కదా బ్రో, ఆడికి నువ్వు ఉంటే ఈజీనా వెళ్ళిపోతే ఈజీనా, అక్కడ అమ్మాయి గేమ్ ఆడిందని ఎందుకు అనుకోవట్లేదు, తిని అదే చెప్తుంది నేను గేమ్ ఆడాను నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు, నువ్వు గేమ్ ఆడితే నేను తీసుకున్నాను కదా అని చెప్పి. కళ్యాణ్ ఇమాన్యుల్ అన్నతో నేను ఏం మాట్లాడానో తెలుసా అంటే డైరెక్ట్గా చెప్పాను, రీతికే నా సపోర్ట్ అని చెప్పాను, నీ గురించి చెప్తే నువ్వు అలా అర్థం చేసుకున్నావు, నేనేదో డీల్ చేసుకున్నా అర్థం చేసుకున్నావు, ఆడు మాట్లాడుకున్నాడు ఇమాన్యుల్ అన్నతో, సో అదే నాకు సపోర్ట్ చేయది అని చెప్పి 4 రోజుల నుంచి నా ఎమోషను ఏదైతే ఉందో అది ఒకేసారి వచ్చేసింది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను వాడి గురించి మాట్లాడితే నువ్వు మధ్యలో సడన్గా వచ్చావు, సో ఇక్కడ వ్యాలిడేషన్ జస్టిఫికేషన్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నాను అనమాట. సో అలా జరిగింది, నేను ఆపుకున్నాను, నన్ను అన్నారు, నన్ను ఏదో పక్కటింగ్ సపోర్ట్ అన్నట్టు నువ్వు అన్నావు, తీరా చూస్తే వాడు వచ్చాడు, నేను దాని గురించి వాడి క్లారిటీ ఇస్తే నువ్వు మధ్యలో దూరు అది అని చెప్పి.
సో రీతు అంటది అది గివప్ ఇచ్చాను, గివప్ ఇవ్వలేదురా. సో గివప్ ఇస్తే వాడు వెళ్ళేవాడు మాన్స్టర్ లోపలికి ఫస్టే. వాడు వెళ్ళాడు మాన్స్టర్లోకి, గివప్ ఇవ్వలేదు కాబట్టి వాడు సెకండ్ వెళ్ళాడు. సో నువ్వు అనుకున్నట్టు వాడేం ఫస్ట్ గివప్ ఇవ్వలేదు, మీరు అందరూ అనుకున్నట్టు, అందుకోసం నేను వచ్చాను మధ్యలో ఆ వ్యాలిడేషన్ ఇవ్వడానికి అని చెప్పి. కళ్యాణ్ ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక సెకండ్ వెళ్తాను ఒప్పుకొని ఉంటే వాడు ఫస్ట్ వెళ్ళేవాడు కదా. సో అన్న ఒప్పుకోడు సెకండ్ వెళ్ళడానికి, అది సుమనన్న చెప్తాడు లాస్ట్లో, అది బాగుంటుంది. రీతు ఓట్స్ మారేవి సింపుల్, అవును వెళ్ళేవాడు, ఎందుకంటే అప్పుడు నీకు వేయాల్సిన ఓట్స్ డెమాన్కి వేసేవాళ్ళు, నువ్వు సెకండ్ వెళ్తాను ఒప్పుకుంటే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను సుమనన్న ఆడుకున్న గేమ్ రా ఇది, స్టార్ మార్క్ అండ్ నీ స్టార్లు పెట్టుకుంటా, బోల్డ్లో చెప్పాల్సిన మాట ఇది. నేను సుమనన్న ఆడిన గేమ్ రా ఇది, మా ఇద్దరం కలిసి ఆడిన గేము, మీరందరూ జస్ట్ పావులు మాత్రమే, మా 2 ఓట్లు మీకు ఫిక్స్ అయ్యాం, మీ ఎవడికి వేస్తే వాడు వెళ్ళిపోవాల్సిందే, అది సంగతి. ఇది మీకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ వెళ్తానంటే డెమోన్ పంపించేస్తాం, లేదు నువ్వు సెకండ్ వెళ్ళను అంటే కనుక నిన్ను ఫస్ట్ పంపించేస్తాం. సింపుల్ గేమ్ ప్లాన్. నేను సుమనన్న ఉంటేనే మాకిద్దరికి పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే ఉండదు. మీరు ఎవరు మిగిలినా సరే నాకు పాసిబిలిటీ ఉండదు. ఒకసారి స్క్రోల్ అయిపోయింది, ఒక్క నిమిషం. నెక్స్ట్ నువ్వేమో పవన్ మీద వేసావు, పవన్ ఏమో నీ మీద, మీరు కొట్టుకుంటున్నారు. నాకు సుమనానికి ప్రాబ్లం లేదు, మీ ఇద్దరు కొట్టుకున్నందుకల్లా మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ ఇద్దరు వెళ్తారని మాకు తెలుసు కాబట్టి. లాస్ట్ వరకు సుమనన్న ఉంటే నాకు ప్రాబ్లం లేదు. సో మీ ఇద్దరు కొట్టుకున్న ప్రాబ్లం లేదు, మా ఇద్దరు వల్ల లాస్ట్ వరకు సుమనన్న నాకు ప్రాబ్లం లేదు. నువ్వు సుమనన్నని పంపించేస్తా అంటే నేను ఎందుకు పంపిస్తా సుమనన్నని, మధ్యలో పంపించే సుమనన్న అంటాడు. నేను ఎందుకు పంపిస్తా సుమనన్న కాకుండా ఇంకోటి చెప్తాను, వీడు బయటికి చెప్పపోయినా అక్కడ కళ్యాణ్ సుమనన్న ప్లేస్లో కళ్యాణ్ మిగిలిన తనకి ప్రాబ్లమే, ఈవెన్ డెమాన్ ఎంత అభిమానించిన డెమాన్ మిగిలిన కూడా తనకి ప్రాబ్లమే. తను సెల్ఫిష్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో తనకి చెప్తున్నా వాళ్ళు అంతే. సో ఇద్దరిని పంపించేస్తుంది ఎంత అభిమానం ఉన్నా. కళ్యాణ్ అంటే నేను అదే చెప్తున్నాను రా, నాతో ఎవరున్నా సరే నాకు ప్రాబ్లం లేదని చెప్పి. అబద్ధం, ఎవరన్నా ప్రాబ్లం లేకపోవడం ఏముంది, చివరికి తనకి చెప్తున్నా అవ్వాలనుకుంటాడు కదా, వదిలేసే, ఇంక అవ్వలేదు కదా వదిలేసి అంటాడు. రీతు నాకు బాధ అనిపించింది, 3 డేస్ నుంచి చూస్తున్నాను, నేను చెప్తున్నాను దగ్గర నుంచి నువ్వు సరిగ్గా మూతి ఫేస్ అదోలా పెట్టుకున్నావు, నాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చాలా పాయింట్స్ ఉన్నాయి అబ్బా, స్కిప్ చేద్దామా. సో బెడ్ టాస్క్ తీసేటప్పుడు బెడ్ టాస్క్ నుంచి నన్ను తీసేసావు, అప్పుడు నేను వదిలేసాను కదా, గేమ్లా తీసుకొని నువ్వు మాత్రం ఇదే క్యారీ చేస్తున్నావు అంటే కళ్యాణ్ ఏం చెప్తాడంటే అప్పుడు నేను శ్రీజాని సపోర్ట్ చేశాను, ఇమాన్యుల్ తనుజాని, డెమోన్ నిన్ను సపోర్ట్ చేశాడు, బెడ్ ఎక్కే వరకు అంతా బాగానే ఉంది. దాని తర్వాత మధ్యలో పవన్ ఇండివిజువల్ గేమ్ ఆడుతా అన్నాడు, దాని తర్వాత ఇంక గేమ్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే దివ్య బయటికి వెళ్ళిందో దాని తర్వాత పవన్ ఇండివిజువల్ గేమ్ ఆడతాడు, చేంజ్ అయిపోయింది. అందులో మీకు మాట ఇచ్చింది లేదు, తప్పింది లేదు అన్నట్టు. ఈడేమంటది అదంతా కదా, నాకు డెమోన్తో సంబంధం లేదు, నేను నిన్ను అడిగా కళ్యాణ్ నన్ను తీకిరా ఈ రౌండ్, నెక్స్ట్ రౌండ్కి కావాలంటే అడిగా. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్కి మొత్తం గేమ్ ఆగిపోతుందని నాకు తెలుసు, నాకు అనిపించింది. కానీ నువ్వు తీనన్నట్టు చెప్పి తీసేసావు, అది నాకు బాధ అనిపించింది. బట్ నేను గేమ్లా తీసుకున్నానని చెప్పింది. నీకు నీది ఇంపార్టెంట్ అన్నప్పుడు నాకు కూడా నాది ఇంపార్టెంటే కదంటే కళ్యాణ్ ఆ రోజు బెడ్ టాస్క్లో తోసేస్తా అంటే అర్థం అదే, ఇంకా అనుకోలేదు కాబట్టి అని చెప్పి. బట్ ఏదైనా ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నేను కెప్టెన్ అయిన తర్వాత నా ఫోటో పెట్టుకొని నీ మొహం చూసి నాకు బాధ వేసింది. ఏంటి అది అంటది, అరే నవ్వరా, అరే కళ్యాణ్ నవ్వరా అని చెప్పి అంటది ఆ ఫోటో అక్కడ పెట్టేటప్పుడు అనమాట. కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి దాంట్లో, నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి కోరుకునే దాంట్లో ఫస్ట్ రోలో నేను ఉంటాను, కానీ ఆ రోజు నువ్వు చేసిన దానికి నాకు జెన్యున్గానే నాకు నవ్వు రాలేదు అంటాడు. సో ఎందుకంటే మోసం చేస్తావు, నన్ను ఫస్ట్ పంపించేసావు, 3 ఓట్లు నా వైపు తిప్పి పంపించేసావు, అందుకే నాకు జెన్యున్గా నవ్వు రాలేదని చెప్పి. సో సుమనన్న నచ్చకపోయినా రీతు నచ్చకపోయినా ఆ రోజు సుమనన్న సపోర్ట్ చేసి రీతు అంటే అసలు నచ్చలేదు కాబట్టి. రీతు గేమ్లో నన్ను తీసేసినప్పుడు, నేను గేమ్ అని చెప్పి వదిలేసినప్పుడు నువ్వెందుకు పర్సనల్గా తీసుకుంటున్నావు? ఇంతకుముందు నువ్వు కూడా నన్ను గేమ్లో తీస్తావు, ఈ బెట్ టాస్క్ కానీ ఏదైనా సరే, నేను ఇప్పుడు తీసేశాను. సో అప్పుడు నేను పర్సనల్గా తీసుకోవాలా, ఇప్పుడు నువ్వు మాత్రం ఎందుకు పర్సనల్గా తీసుకున్నావు అంటే కళ్యాణ్ ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ ఎవరి వల్ల జరిగింది, ఎవరు ఆ రోజు ఫస్ట్ తీస్తారు, 4th వీక్ ఆ టాస్క్ వెళ్ళాడు. సో ఫస్ట్ తీసేసింది మీరే అని చెప్పి తీద్దామని నాకు అసలు తీద్దామని ఇంటెన్షన్ లేదు, 4th వీక్లో మీరే తీస్తారని చెప్పి రీతు ఇంకా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. మనం స్కిప్ చేద్దాం, సింపుల్ పాయింట్. ఈవిడేం చెప్పిద్ది, ఆయన ఏం చెప్తారు చూడండి. ఈవిడేమంటుందంటే శ్రీజాతో ఫస్ట్ మాట్లాడాను రా, ఫస్ట్ ఇమాన్యుల్ అంది, తర్వాత రాము అంది, తర్వాత నేను అంది, తర్వాత నువ్వు అంటే నీకు ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ నువ్వు ఉంచింది. తర్వాత నేను నిన్ను అడిగా, నువ్వేమన్నావు, అమ్మో నేను నిన్ను నమ్మలే, నా గేమ్ నేను ఆడుకుంటే నీ గేమ్ నువ్వు ఆడుకున్నావు. దాని తర్వాత మళ్ళీ శ్రీజ వచ్చి నా దగ్గరికి వచ్చింది, నేను ప్లాన్ ఏదైనా చేస్తాను తెలియదు, నిన్ను కూడా తీసేయచ్చు అంది. అప్పుడు నేను ఏం చేయాలి, నా కాంపిటీషన్ నువ్వే గట్టి నేను తీసేయమని చెప్పా అని వీడు వర్షం చెప్పింది. ఆయన ఏం చెప్తాడు, డెమోన్ ఇద్దరికి నేను అసలు డెమోన్ నేను తీయమని చెప్పలా, నేను శ్రీజకి సైగ చేశాను, తీయొద్దని చెప్పాను. నేను డెమోన్కి కూడా చెప్పలా తీస్తామని, శ్రీజ కూడా డెమోన్కి చెప్పలేదు తీస్తాను అని చెప్పి. అంటే శ్రీజకి డెమోన్ చెప్పలేదు, నేను చెప్పాను రా అంటే, నేనే చెప్తున్నాను ఓపెన్గా, నేను చెప్పాను, నాకు చెప్పింది నేను చెప్పాను అన్నాడు. సో ఆయన ఏమంటాడు ఇంకోటి, డెమోన్ 2 ప్రయారిటీలు, ఫస్ట్ ప్రయారిటీ నువ్వైతే సెకండ్ ప్రయారిటీ నేను, మరి అలాంటప్పుడు నన్ను ఏదో చేస్తాడు, నా గుడ్లు కూడా ఇద్దాం అనుకున్నాను కెప్టెన్ అవ్వగానే, అది ఇది ఏదో చెప్తా ఉంటాడు. సో ఈయన వర్షంలో ఈయన రైట్గా ఉంటాడు, ఆవిడ వర్షంలో ఆవిడ రైట్గా ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కాజ్ చేసింది శ్రీజ. సో తీయద్దన్నా కూడా తను మరి తీస్తానని ఎందుకు అనుకుందో నాకు అర్థం కాలేదు. కానీ సో దానివల్ల అక్కడ అది ట్రిగ్గర్ అయ్యి తను తీసేయమంది, అదర్వైజ్ ఎవరు తీసేవాళ్ళు కాదు.
వీళ్ళిద్దరు చివరికి మిగిలే వాళ్ళేమో, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎవరు డిసైడ్ చేసేవాళ్ళో తెలియదు. ఎనీవే ఆ రోజు కూడా ఇద్దరు మిగిలినా కూడా కళ్యాణే అయ్యేవాడు, రీతు అయ్యేది కాదు ఎవరు ఉన్నా సరే. సో ఇదంతా మాట్లాడుకుంటారు, శ్రీజాంత్ అయ్యేద్దని చెప్పే అంతా. నెక్స్ట్ రీతి ఏమంటుందంటే 4th వీక్ నుంచి అది అయిన దగ్గర నుంచి 10th వీక్ వరకు అలానే ఉన్నాం, సరిగ్గా మాట్లాడుకున్నామా, అసలు ఫ్రెండ్షిప్ ఉందా లేదా మన మధ్య అంటే కళ్యాణ్ అదొక్కటి చెప్పంటే కళ్యాణ్ ఉంది అంటాడు. ఏముందిరా నాకైతే లేదు, నాకైతే ఏం కనిపించట్లేదు అంటే 3rd వీక్ ముందు ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో అలాంటి ఫ్రెండ్షిప్ అయితే లేదండి. 3rd వీక్ ముందు కళ్ళల్లో కలిపెట్టి చూసుకోవటాలు, కలిసి వాకిలు చేయటాలు, అబ్బా అదొక బొంబాయిలో ఉండేది ఆ రోజుల్లో, మొత్తం మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అది మారటంతోనే ముందుకు వచ్చాడు. పాయింటే కదా, అగ్రీ చేస్తారా? అది రీతు పోయింది కదా మరి నాకు బాధ వేయదా అది అని చెప్పి అది గేమ్ నేను దాన్ని పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు, సో నువ్వు చేసావు అదంతా అంటే లేదు నువ్వు చేసావు అని చెప్పి ఇది కాసేపు ఇంకో షో చేసుకుంటారు. దాని తర్వాత అదే డెమోన్ ఈస్ ప్లేయింగ్ ఫర్ బోత్ ఇదంతా ఉంది, ఇదంతా క్లిప్ చేస్తాను, ఇదే డిస్కస్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ తనుజ బయట డెమోన్ అంటా ఉంటుంది, క్లారిటీ తీసుకొని వదిలేకుండా ఎందుకురా మీరు ల్యాగ్ చేసుకొని అందరికీ వినిపించేలా అరుచుకుంటారు, గొడవలు ఆడతారు, పని బాట లేదా అని చెప్పి డెమోన్ కిచెన్లో తిడతా ఉంటారు. డెమోన్ నేను ఒక్కడనే కాదు బిఫోర్ అన్నాను, తనే స్టార్ట్ చేసిందని అంటే వీళ్ళిద్దరికి ఏదో అయినట్టుంది డిష్యము, కళ్యాణ్ది కాదు వీళ్ళిద్దరికి ఏదో డిష్యం అయినట్టుంది, మనకు లైవ్లో చూపిలా. నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటది, అన్ని మాట్లాడింది, నేను చెప్పాను ఐఎమ్ సారీ అని చెప్పి ఇంతకుముందు స్టాండ్ తీసుకుని ఐఎమ్ సారీ, మరి ఇంతకుముందు మాటలు వచ్చినాయి ఇప్పుడు మాటలు వచ్చినాయి తెలియదు కానీ ఐఎమ్ సారీ అన్నాను. అదే పద్దాగా తీసుకొస్తే నాకు ఎలా ఉంటుందని, మేబీ సంజనా గారి కోసం అందో ఇంతకుముందు అందో ఏదో నాకు అర్థం కాలేదు కానీ స్టాండ్ తీసుకోలేదు అందంట. మళ్ళీ నేను సారీ చెప్పాను పద్దాక అదే వస్తుంది అని చెప్పంటే నెక్స్ట్ తనుజ గారు డెమోన్ నువ్వు చెడ్డవాడివి అని చెప్పి నేను చెప్పట్లేదు అని చెప్తుంది. అంతా డెమోన్ వన్ థింగ్ క్లియర్, నేను మాట ఇచ్చాను కాబట్టి లాస్ట్ వీక్ చేశాను కెప్ట్ అని, మాట ఇవ్వడం కూడా పార్ట్ ఆఫ్ మై గేమ్ అంటాడు. సో ఇది గేమ్ అంటే గేమ్ అంటే ఎలాగా ఆ మాట మీద నిలబడటం నా గేమ్ అన్నట్టు చెప్తాడనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ ఏంటి అంటే నాలో క్యాపబిలిటీ ఉంది కదా అది చూపించట్లేదు అన్న భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచారంట. సో దాచుకుంటున్నాం అంటున్నారు, ఎందుకంటే 2nd వీక్ నాది నామినేషన్ చాలా మంచి పాయింట్స్ పెట్టాను కనిపించట్లేదు అని చెప్పాడు. నాకు ఇది కన్ఫ్యూజింగ్ అనిపించింది, మాట ఇవ్వటం గేమ్ ఏంటో క్యాపబిలిటీ కనిపించట్లేదు అంటే నామినేషన్స్ ఫెయిల్ కాబట్టి ఇప్పుడు నామినేషన్ చేసావా ఎమాన్యుయల్ని కళ్యాణ్ని ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాల నాకు. మొత్తానికి ఏంటంటే లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నాడు, క్యాపబిలిటీస్ చూపించడం అంటే కొంచెం టఫ్గా మంచి కంటెస్టెంట్స్ వీళ్ళతో పెట్టుకుంటే ఏమైనా వస్తుందని అనుకున్నాడేమో, అందుకని ఎమ్మెల్యేలను నామినేట్ చేయడం కానీ అదైనా సరే సెంటీ అయిపోయాడు అక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు బయట కూర్చుంటారు, నాకు కోపం వచ్చింది కదా అన్నాను, ఒకరు నామినేట్ చేశారు కదా అని చెప్పి మాటలు అనుకుంటా పోలేదు, నేను నామినేట్ చేశారని చెప్పి నేను ఏది పడితే ఆ మాటలు ఎవరిని అనలేదు, వారానికి ఒకరిని అంటూ వెళ్ళాను. అంటే వారానికి ఒకరితో మీరు గేమ్ ఆడుతున్నారు, వారానికి ఒకరు మాటలు అంటున్నారు, లేదంటే వారానికి ఒకరు ఉంటున్నారు అని అంటే తిని కూడా నింది అని చెప్పి సంజనా గారు చెప్పుంటారు. నువ్వు వారానికి ఒకరితో ఉంటున్నావు అని చెప్పి తినేదో డైలాగ్ వేసింది కదా, నేను అనుకుంటా ఇది జస్ట్ మా ఎగ్జంప్షన్ మాత్రమే. సో సంజనా గారు నువ్వు కూడా నన్ను అన్నావు వారానికి ఒకరితో ఉంటున్నావు అని చెప్పి అందుకే నీ మాట అన్నని చెప్పి అన్నారేమో, దానికి ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తుంది గేమ్ కోసం ఆ విధంగా వారానికి ఒకరితో ఉంటున్నారు అన్నాను, సో అంతేగా నేనేం మాట్లాడలేదు అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ నెక్స్ట్ డెమోన్ వాళ్ళిద్దరు నామినేషన్ మధ్యలో నవ్వుకున్నారు. సో కళ్యాణ్కి కూడా నవ్వు వచ్చేసిందంట, డెమోన్ నవ్వుతా ఉంటే వీడు కూడా నవ్వేసుకున్నాడు, ఎందుకు నవ్వు వచ్చింది ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ రీతు కళ్యాణ్ డెమోను ఎమాన్యుల్ మొత్తం నలుగురు కూర్చుంటారు ఒకే చోట. కూర్చున్న తర్వాత రీతు సంచాలకగా చేసిద్ది అని చెప్పి నెక్స్ట్ వారం ఏం జరిగిద్దో ఏంటనుకుంటే సంచాలకగా చేసిద్ది అని చెప్తాడు కళ్యాణ్. ఎందుకు చేస్తాను నేను అక్కడ ఈ వారం ఇమ్యూనిటీ నెక్స్ట్ కెప్టెన్సీ వచ్చిందా, ఒక్క వారం వచ్చింది, నేను మొత్తం నేను కూడా గేమ్ ఆడతాను, బిగ్ బాస్ అందరికి కలిపి ఒకటే కంటెంట్ పెట్టండి, ఈ మాన్స్టర్ టాస్క్ లాంటి పెట్టండి, కుమ్మేసుకుందాం అయ్యి అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ డెమోను నాకు నేను చేయగానే ఏడుపు వచ్చేసిందన్న స్టార్ట్ అయిపోయిందంటే ఎమ్మెల్యే నాకు కూడా వచ్చేసింది ఏడుపు, నేను కూడా సెంటిమెంట్లు అయిపోయాను అంటాడు. నెక్స్ట్ రీతు పక్కన గొరుగుతూ ఉన్నాడు నామినేషన్ పాయింట్స్ ఇవన్నీ అని చెప్తారు. ఇంకా కొన్ని పాయింట్లు మర్చిపోయాను, ఏదో పాయింట్ చెప్తాడు 3rd వీక్లో కూడా నేను సపోర్ట్ చేశాను నాకు గుర్తులేదని, నేను స్కిప్ చేద్దాం. ఇది ఎమ్మెల్యే ఏమంటాడంటే నేను వెళ్ళిపోతాను మా ఊరికి ఇది అవ్వగానే అసలు అమ్మో అంటే డిమాండ్ నేను కూడా వెళ్ళిపోతానన్నా, నేను కూడా వెళ్ళిపోతా, పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటున్నా కానీ అంటాడు. కానీ అని చెప్పి కానీ వెంటనే ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేస్తాయి కదా అంటే ఏంటి ప్రోగ్రాములు తిని చేయటానికి అనగా రీతు పడిపడిన విధి ప్రోగ్రాంలు వచ్చేస్తాయి కదన్నా ఎలా వెళ్తావు అనగా ఎమాన్యుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా నీకు అండ్ నీకు ప్రోగ్రాలు వస్తాయంటే డెమాన్ అంటాడు. టీవీ ప్రోగ్రాలు అన్నా 31st అవన్నీ వస్తాయి కదా అంటే స్పెషల్ ప్రోగ్రాములు అవన్నీ వస్తాయి కదా అంటే కళ్యాణ్ ఆడు ఫిక్స్ అయిపోయాడు అని చెప్పి సరదాగా నవ్వుకుంటారు, అందరు కలిసిపోయారు. మళ్ళీ ఫిక్స్ అయిపోయాడు అంటే 31st వస్తుంది స్పెషల్ ప్రోగ్రాము బిగ్ బాస్ ఏదో ఒకటి అందరం కలిసి వెళ్ళాలి, ఊరిలో రెస్ట్ తీసుకునే టైం ఉండదు, 21 షో అవగానే మళ్ళీ హైదరాబాద్లో టీవీ ప్రోగ్రామ్ 24-25 ప్లాన్ చేస్తారు వెళ్ళాలని చెప్పి. ఎందుకన్నా 31st దాకా వెళ్ళావు, క్రిస్మస్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది కదా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బర్నీ అన్న సుమన్ నువ్వు కళ్యాణ్ని నామినేట్ చేద్దాం అనుకున్నావా అని చెప్పి సుమన్ అడుగుతాడు. బర్నీ అన్న లేదు అస్సలు లేదు, నాకున్నదే ఒక పాయింట్ తనుజ మీద, నేను ఎందుకు ఎవరైనా చేస్తాను అని చెప్పి ఒకవేళ ఇంకోటి చేయాల్సి వస్తే కనుక సంజనా గారు అనుకున్నాను, ఎందుకంటే కిచెన్లో ఏదో
ఏదో చేస్తూ ఉంటాను, ఇంకోటి ఏదో చేయమంటారు, నస అయిపోతుంది నాకు, ఒక పని మీద ఉన్నాను కదా అది అని చెప్పి సంజన గారిని తిట్టుకున్నాడు. నెక్స్ట్ భరణి గారు ఏమంటారంటే, నువ్వేమో చెప్పలేదు, కట్ చేస్తుంటే ఇంకోటి కట్ చేయమని చెప్తారంట, సో నువ్వేమో చెప్పలేవు అంటే అవును కదా అనుకుంటాడు. నెక్స్ట్ సుమనన్న, నీకు ఇప్పుడు అర్థమైందా అన్న కళ్యాణ్ గేమ్ ఏంటి అన్నది నీకు అర్థమైందా అంటాడు. అనగానే నా ప్లేస్లో కనుక ఉంటే కళ్యాణ్ కొట్టే అర్థం కెప్టెన్సీ అని చెప్పి 100% అర్థమవుతుంది కదా గేమ్ ఏంటి అనేది. సో అందుకోసం చెప్పి ఫస్ట్ డెమోని పంపించేద్దాం, తర్వాత నన్ను పంపించేద్దాం అని. రీతుది అదే భయపడింది రీతు. సో కళ్యాణ్ ఆలోచన కళ్యాణ్కి ఉంటే, రీతు ఆలోచన రీతుకు ఉంటే, సుమన ఆలోచన సుమనన్నకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక్క డెమోనే రీతుని చేద్దాం ఫిక్స్ అయింది. భరణి అన్న డెమోనేమో ఇమాన్యుల్ పట్టుకొని ఆయనకి అర్థమవుతుంది. డెమోనేమో ఇమాన్యుల్ పట్టుకొని ఎవడు స్ట్రాటజీస్ వాడు అంటే పక్క టీం వాళ్ళు సపోర్ట్ కూడా తను కోరుకుంటా, ఎవరు స్ట్రాటజీస్ వాడు వాడతా అంటే సుమనన్న అదే అన్న రీతు అదే భయపడింది. ఫస్ట్ డెమోని పంపిద్దాం అంటున్నాడు ఎవరు కళ్యాణ్, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ డెమోని పంపిద్దాం అంటున్నాడు. సరే మరి నువ్వు సెకండ్ వెళ్తావా అంటే మనం మాట్లాడుకుందాం అంటున్నాడు. కళ్యాణ్ ఒప్పుకోలేదంట. ఫస్ట్ డెమోని పంపిద్దాం అన్నాడు, ఓకే పంపిస్తాము, మరి సెకండ్ వెళ్తావా అంటే లేదు అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంటున్నాడు ఒప్పుకోకుండా. సెకండ్ వెళ్తా అనటం లేదు మేము అడిగితే. అప్పుడు ఇంక మాకు అర్థమైపోయింది, ఓకే మనోడు వెళ్ళడు, ఏదో ఒకటి చేసి మళ్ళీ కిస్కా మిస్కా చేస్తాడు, ఎందుకు లేని చెప్పి అది ఓటేసేసి కళ్యాణ్ పంపించేసాం అని చెప్పి. నెక్స్ట్ ఫస్ట్ డెమోని పంపించేసి సెకండ్ నన్ను పంపించి వీళ్ళిద్దరూ ఫస్ట్ డెమోని పంపించేసి సెకండ్ సుమన నన్ను పంపించేసి వీళ్ళిద్దరూ ఉందామని చెప్పి ఆయన ప్లాను. అది రీతు భయం, అదే రీతు భయం. వీళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం వీక్ కదన్నా, సో కళ్యాణ్ ఉంటే 100% కళ్యాణ్ కూడా వేస్తాడు, నేనుంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది కాబట్టి రీతికి నేను నాకు రీతు ఈయన ప్లాన్ ఏంది వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎటేయాలి మరి ఇది ఓటు కళ్యాణ్కి వేసేద్దాం, కళ్యాణ్ వేసే డెమోనికి ఏమైనా డౌట్ డెమోనికి వేసే అన్న సింపుల్. నెక్స్ట్ సుమన కెప్టెన్ అయితే సేవ్ అవుతారు కదా అంటే భరణి గారు అంటే ఈ వారం కెప్టెన్ అయితే మళ్ళీ ఈ వారం కూడా సేవ్ అవుతాం కదంటే భరణి గారు అలా ఏమో లేదు కదా, ఇమ్యూనిటీ ఉండదు కదా ఈ వారానికి, అంటే ఇప్పటివరకు అన్నీ అయ్యారు కదా, అందరూ అయ్యారు కదా, ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు కదా అని అంటాడు. నెక్స్ట్ రీతి ఏమో సేవింగ్ ఇస్తారేమో అనుకుంది, నేను తనుజ రీతి ఉన్నప్పుడు ఆ డెసిషన్ అయ్యింది, డెసిషన్ డిస్కస్ చేసుకున్నాం, సేవ్ ఆప్షన్ ఇస్తారనుకుంది. ఇక్కడ తగలవుతాడు, కట్ చేస్తే 2 నామినేషన్లు ఇచ్చేశారు అని చెప్పి ఫుల్గా అంటే డబల్ నామినేషన్ ఇచ్చారు. మామూలుగా ఇది పనిష్మెంట్, అందరికి సింగిల్ నామినేషన్ ఒక సీక్రెట్ ఒకటి ఇస్తే ఇక్కడికి 2 ఇచ్చారు, చచ్చింది గుర్రి అన్నట్టు నవ్వుకుంటారు. నెక్స్ట్ భరణి అన్న ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంది అని అంటే సుమన 100% డౌట్ లేదు, 200% కళ్ళు మూసుకొని చెప్పేస్తాను తనుజానే అని చెప్పి. లాస్ట్ టైం రీతు సేవ్ అయింది కదా అని చెప్పి తనుజాని అస్సలు చేయదు, తనకు పవర్ ఇచ్చింటే తన డెమోనే చేసేది, తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేసేది సింపుల్గా, తనుజ నాకు ఎంతమంది చేస్తానందుకే చేసింది అన్న విధంగా. నెక్స్ట్ సుమనన్న నెక్స్ట్ టాప్ 5 ఉండి మన అర్థం కొట్టేసుకుందాం అన్న, టాప్ 5 కొట్టుకుందాం అని అంటే భరణన్న అందుకురా 1, 2లో ఉండి అక్కడ కొట్టుకుందాం అంటారు. సుమనన్న సూట్ కేసు కోసం చెప్తారు, సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోదాం ఏంటి అని చెప్పి. సో ఇది నామినేషన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఏంటి వాళ్ళు పడుకునే వరకు లైవ్లో జరిగిన విషయాలు అనమాట. అబ్బో 57 మినిట్స్ మధ్యలో కొంచెం నేను గట్టిగా స్టార్టింగ్ నా బాధలు చెప్పుకున్నాను కదా, ఇది సోది అని మీరు అనుకోవచ్చు, బట్ అది నా బాధ, నాకు అది చదువుతా అంటే ఇబ్బందిగా అనిపించింది. ఎనీవే వీడియో లైక్ చేయమని చెప్పానా, చెప్పలా, గుర్తుండవు అవన్నీ, ఇంత మట్టికి ఎవరు చూసారో చూడలో తెలియదు. వీడియో లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబర్లు వచ్చేదే నా మిడ్ నైట్ అనాలిసిస్లోంచి, నేను అంత కష్టపడేదే దానికోసం, ఆ 75K అయితే చూద్దామని చెప్పి అనడం మాత్రం మర్చిపోయా. బాధ ఎమోషన్స్ మనిషిని చాలా విషయాలు మర్చిపోయేలా చేస్తూ ఉంటాయి, నాదే తప్పు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. సో వీడియో లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ నేను నోట్ ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం ప్రోమో అనాలిసిస్తో. గౌతమ్ వస్తారు, ప్రియాంక జైన్ వస్తారు, టాస్ జరిగింది, ప్రియాంక జైన్ వర్సెస్ కళ్యాణ్ అయితే టాస్ జరిగినట్టుంది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం. నాలో కూడా ఓపిక అయిపోయింది, యాక్చువల్గా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయా టు బి ఫ్రాంక్. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.